ప్రపంచం ఇలా ఉంటుంది కనుక నేను ఈ ప్రపంచానికి ఫిట్ ఇన్ అవ్వాలి, అది చెడ్డవాడినైనా పర్లేదు, సర్వైవల్ ఇస్ ఇంపార్టెంట్ అనేది బ్రెయిన్ నేర్చుకుంటుంది. ఉమెన్ ఆర్ సేయింగ్ మ్యారేజ్ వద్దు మాకు. Do you guys want to get married in the future? No. నా హస్బెండ్ కెరియర్కి బ్రేక్ పడదు ప్రెగ్నెన్సీలో, కానీ నాకు పడుతుంది కదా. అండ్ అన్ఫార్చునేట్లీ నౌ వెన్ షీఈస్ 37 షీఈస్ ఫైండింగ్ సో మచ్ డిఫికల్టీ ఇన్ ప్లానింగ్ దట్ చైల్డ్. ఇండిపెండెన్స్ ఇస్ గుడ్, కానీ ఎక్కడ మనం ఆ బౌండరీ డ్రా చేయాలి? కొంతమంది బాడీ లేజినెస్ వల్ల దే ఆర్ యాక్చువల్లీ నాట్ పర్ఫార్మింగ్ ఇట్ విత్ దేర్ పార్ట్నర్. సార్, తన సెక్షువల్ నీడ్స్ కోసం నేను తనకు ఒక సెక్స్ టాయ్ ఇచ్చాను కదా, అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్. డబ్బు ఉంది, ఏదైనా కొనుక్కుందాము, ఆనందాన్ని కూడా కొనేసుకుందాము. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ how education is not helping enough. Porn watching creates the same changes in the brain what drugs do. కొద్ది రోజుల తర్వాత మీ బ్రెయిన్కి ఉండే ఒకే ఒక్క డోపమైన్ సోర్స్ ఆ పాన్ అవ్వడం. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న జెన్ జీ హైలీ రెస్ట్లెస్ ఉన్నారా లేదా? నేను ఒకే మనిషితోటి డే డ్యూటీ చేయిస్తున్నాను, నైట్ డ్యూటీ కూడా చేయిస్తున్నాను. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ద బ్రెయిన్ స్టార్ట్స్ లూజింగ్ అబిలిటీ. మీరు చెప్తున్న రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, పేషెన్స్ కానివ్వండి, అన్ఫార్చునేట్లీ ఇవాళ కిడ్స్కి లేదు. బికాజ్ ఆ టీనేజర్ మెదడు ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. నువ్వు మొగాడు అయితే చేరా. చాలా మంది స్మోకింగ్ స్టార్ట్ చేసింది ఎందుకు అని అడిగితే నా ఫేవరెట్ హీరో చేయడం చూశాను, లేదా నా స్నేహితులు ఈ లైన్ అన్నారు. ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఒకటో రెండో సార్లు తీసుకోవడము అనేది మన కంట్రోల్లో ఉన్నప్పటికీ గ్రాడ్యువలీ ద బ్రెయిన్ టేక్స్ ఓవర్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ విరించి శర్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. సార్, లైక్ ప్రీవియస్గా చాలా పాడ్కాస్ట్ మీరు ఆల్రెడీ మాట్లాడారు, బట్ ఈరోజు కొంచెం యూనిక్గా ప్రీవియస్గా టచ్ అపాన్ చేయని కంటెంట్ ఫోకస్ చేద్దామని ప్లాన్ చేశాము. అండ్ యు ఆర్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. ఏ క్వశ్చన్స్ అయినా నేను రెడీ అని చెప్పారు. సో లెట్స్ స్టార్ట్ ఇట్ సార్. అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ. ఇట్స్ యాక్చువల్లీ అ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, రీసెంట్గా యాక్టర్ శివాజీ దండోరా మూవీ ప్రమోషన్స్లో యాక్ట్రెసెస్ సారీ కట్టుకుంటేనే అందంగా ఉంటారు అండ్ ఆంధ్రజ్యోతిలో రిపోర్ట్ చేశారనమాట. ఏంటంటే కొన్ని డెరోగేటరీ స్టేట్మెంట్స్ కూడా పాస్ ఆన్ చేశారని. అంటే ఈ సిచ్యువేషన్లో ఆన్లైన్లో చాలా మట్టుకు ట్రోలింగ్ అయింది సార్, 2 sides నుంచి. దీనికి రియాక్షన్గా సింగర్ చిన్మయి శ్రీపాద కానీ, దెన్ ఫేమస్ యాక్టర్ ఆర్ యాంకర్ అనసూయ గారి పైన కూడా చాలా మట్టుకు రియాక్షన్స్ వచ్చాయి. సో ఒక థర్డ్ పర్సన్గా స్టేజ్ పైన చూసుకుంటే, అతను కామెంట్స్ చేసిన స్టేజ్ పైన చూసుకుంటే కొలీగ్స్ ఉంటారు, దాంట్లో ఫీమేల్ యాక్ట్రెసెస్ ఉంటారు, మేల్స్ ఉంటారు, దెన్ ఆడియన్స్ ఉంటారు, దెన్ టెలివిజన్స్లో సోషల్ మీడియాలో చూసే ఆడియన్స్ కూడా ఉంటారు. అంటే ఒక సైకియాట్రిస్ట్గా ఈ సిచ్యువేషన్ ఎలా డీకోడ్ చేస్తారు సార్? ఐ థింక్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఒక వేదిక పైన ఉన్నప్పుడు, మనను నలుగురు చూస్తున్నారు అని తెలిసినప్పుడు, మనతో పాటు ఒక నలుగురు ఉన్నారు అని అన్నప్పుడు సమ్ డెకోరమ్ హ్యాస్ టు బి మెయింటైన్ దేర్. అయితే ఇప్పుడు వాట్ హీ వాంటెడ్ టు సే ప్రాబబ్లీ కుడ్ హ్యావ్ సమ్ మీనింగ్ దేర్. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 5 వకారాలు వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేచ. సో అంటే ఒక కంప్లీట్ పర్సన్గా చూసినప్పుడు, మన పర్సనాలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు, లేదా మన క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ 5 క్వాలిటీస్ ఉండాలి అని అంటారు. యూ నీడ్ టు బీ వెల్ డ్రెస్డ్. ఇప్పుడు ఇఫ్ ఐ వాజ్ నాట్ వేరింగ్ అ షర్ట్ టుడే, నేను ఏదో ఒక ఫంకీ టీ షర్ట్ విత్ సమ్ obscene things written on my t-shirt ఉండుంటే, you wouldn't have liked it. Right. When I'm sitting here as a doctor, you want me to look in a particular way. అలానే it can be my body language. Right. It can be the education. అలానే how humble you are. So these are all qualities which actually make you somebody good. సో ఆ విధంగా చూసుకుంటే yes, maintaining a dress culture, ఆడవాళ్ళనే కాదు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, is something important. కానీ అక్కడ వారు సెలెక్ట్ చేసుకున్న వర్డ్స్ కానివ్వండి, అలానే దట్ ఈస్ నాట్ అ పోడియం టు టాక్ అబౌట్ ఇట్. అక్కడ హీ వాజ్ దేర్ ఫర్ అ మూవీ ప్రమోషన్. హీ కెన్ టాక్ అబౌట్ ద మూవీ, హీ కెన్ టాక్ అబౌట్ అందులో యాక్ట్రెసెస్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, వారు చేసిన గ్రేట్ వర్క్, టెక్నీషియన్స్, హీ కెన్ అడ్రస్ ద మీడియా. బట్ ఐ ఫీల్ he wanted to say something nice, but he chose ఒక
రాంగ్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు. అండ్ ఇంకొకటి, మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎదుట వాళ్ళను బాధపెట్టి చెప్పవలసిన అవసరం ఏముంది, లేదా ఎదుట వాళ్ళను కించపరిచి చెప్పవలసిన అవసరం ఏముంది. సో మనం చెప్పాలనుకున్నది ఒక పాలిష్డ్ వేలో మనము ఎదుట వాళ్ళకు అర్థమయ్యేటట్టు, వాళ్ళకు నొప్పించకుండా, వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండేటట్టు చెప్పడము అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆర్ట్. ఎవరైనా డాక్టర్స్ దగ్గరికి మనము ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళినప్పుడు కొందరు అడుగుతారు, సార్ ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకోపోతే ఏమవుతుంది అని అంటారు. నువ్వు చచ్చిపోతావు అని చెప్పొచ్చు. టాబ్లెట్స్ వేసుకోకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణానికి అపాయం ఉండవచ్చు, ఆ పరిస్థితి వరకు తీసుకెళ్ళకూడదు కనుక మీరు ట్రీట్మెంట్ వేసుకోవాలి అని కూడా చెప్పవచ్చు. రెండిట్లోనూ నేను చెప్పాలనుకుంటుంది అదే, టాబ్లెట్ ఇస్ లైఫ్ సేవింగ్, తీసుకోకపోతే యూ లూజ్ యువర్ లైఫ్ అని. కానీ వాట్ యూ చూజ్, హౌ కంఫర్టబుల్ యూ మేక్ సమ్వన్ అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలాసార్లు జనాలు అనుకునేది ఏమిటి అని అంటే, డామినెన్స్ ఉన్నప్పుడు యు ఆర్ విన్నింగ్ ఓవర్ సమ్వన్ అని అనుకుంటారు. అంటే అథారిటేటివ్నెస్లో మనం మాట్లాడితే, లేదా మనం సెలెక్ట్ చేసుకునే వర్డ్స్లో ఆ డామినెన్స్ ఉంటే. కానీ నిజంగా భాష వచ్చినప్పుడు మనము సున్నితమైన పదాలతోటి, ఈజీ వర్డ్స్ తోటి మనం చెప్పాలనుకున్నది ఈజీగా కన్వే చేయవచ్చు. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ కాంట్రవర్సీస్ దట్ వీఆర్ సీయింగ్. ఎందుకంటే ద ఇంటెన్షన్ కుడ్ బీ రైట్, బట్ ఇఫ్ యూ నాట్ డన్ ఇట్ ఇన్ ద రైట్ వే, మన మంచి ఇంటెన్షన్ అనేది కూడా ఖచ్చితంగా అక్కడ డిస్టర్బ్ అవుతుంది. కానీ సార్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక డిబేట్ ఉంది, ఇండియన్ కల్చర్లో మోడెస్ట్ డ్రెస్సింగ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ అదర్ ఆస్పెక్ట్లో ఇప్పుడు అనసూయ గారి రియాక్షన్లో కూడా తను ఏమన్నదంటే, మై చాయిస్, వాట్ ఐ వేర్ ఇస్ మై చాయిస్, రైట్? దిస్ ఇస్ అ మిసోజినిస్టిక్ మైండ్ సెట్, రైట్? దెన్ టీవీ డిబేట్స్ అయినాయి, TV5లో, ABN ఆంధ్రజ్యోతిలో, బిగ్ టీవీలో ఒక పర్సన్ అనసూయ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని, దెన్ సంధ్యారెడ్డి అని ఇంకో పర్సన్. సో మ్యాసివ్ డిబేట్, మ్యాసివ్ ట్రోలింగ్. ఇక్కడ వీళ్ళు డిబేట్ ఏం చేస్తున్నారంటే, తను బికినీ వేసుకుందా, లేదా తను ఈ రకమైన డ్రెస్సింగ్ వేసుకుంది అంటే వాట్ ఈస్ అ లార్జర్ నరేటివ్? ఇక్కడ 2 డైమెన్షన్స్ వచ్చాయి బ్రాడ్గా చూసుకుంటే. ఒకటి ఏంటంటే కల్చర్, ఇండియన్ కల్చర్, వాల్యూ సిస్టమ్, అండ్ ఒక పద్ధతి డ్రెస్సింగ్, సో కాల్డ్ పద్ధతిగా డ్రెస్సింగ్ ఉండడం. ఇంకో సైడ్ ఏంటంటే డ్రెస్సింగ్ సంథింగ్ ఇండివిజువల్ చాయిస్. సో మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు సమ్వన్ హూ ఇస్ మోర్ పాపులర్ ఆన్ టెలివిజన్ అండి, ఇప్పుడు మీరున్నారు, యు ఆర్ డూయింగ్ మెనీ షోస్, పాడ్కాస్ట్, అండ్ యు ఆర్ రెగ్యులర్లీ సీన్. సో మీరు ఏ ఇమేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీ డ్రెస్సింగ్ బట్టి కూడా కొద్ది వరకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్టేటెడ్ టు ది ఆడియన్సెస్. సో ఆ విధంగా చూసుకుంటే ఎస్, యునో యాజ్ అన్ ఇండివిజువల్ మీ రైట్స్ అన్నవి మీకు ఉన్నప్పటికీ వాట్ ఈస్ ద మారల్ రెస్పాన్సిబిలిటీ అనేది, ఇప్పుడు ఇవాళ రోజుల్లో జనాలు మీ ఛానల్ని కానివ్వండి, లేదా మా సోషల్ మీడియాని కానివ్వండి ఫాలో అవుతున్నప్పుడు దెర్ ఇస్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో దట్ ఐ టేక్. సో ఆ రకంగా మనము మారల్ రెస్పాన్సిబిలిటీ గురించి చూసినప్పుడు వీ నీడ్ టు థింక్ అబౌట్ వేర్ ఆర్ వీ హెడింగ్ టువర్డ్స్. అంటే ఆర్ వీ ఓన్లీ డూయింగ్ దిస్ ఫర్ లైక్స్ ఆర్ కామెంట్స్, ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ బియాండ్ దట్? ఎందుకంటే లైక్స్ అండ్ కామెంట్స్ గేమ్ కోసం ఆడుతున్న వాళ్ళు కెనాట్ ప్లే ఫర్ అ లాంగ్ టైమ్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. అబ్సల్యూట్. ఇప్పుడు మా మెడికల్ ప్రొఫెషన్లో కూడా నేను చూశాను, దెర్ ఆర్ మెనీ టైమ్స్ క్రాసింగ్ ద బౌండరీస్. అంటే ఇప్పుడు డిజిటల్ రూల్స్ లేదా మెడికల్ రూల్స్, ఎథిక్స్ ఫాలో అవ్వకుండా కూడా దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ కుడ్ టాక్ అబౌట్, బట్ దట్స్ నాట్ గోయింగ్ టు సెల్ ఫర్ అ లాంగ్ టైమ్. సో సమ్వేర్ రియలైజింగ్ దట్ వీ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్, ఆ రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకెళ్తూ వీఆర్ చూసింగ్ వాట్ వీ వాంట్ టు బీ, అండ్ ఆ ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ ఆన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు అనసూయ గారు షీ వాంటెడ్ టు టాక్ ఫార్ ద ఉమెన్, కానీ అక్కడ కూడా ప్రాబబ్లీ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దట్ షీ చోజ్ టుక్ అ లిటిల్ బ్యాక్లాష్, ఎందుకంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయడము అనేది జరిగింది. So somewhere I think what we want to convey should be simple, should be straightforward,
ఆ సర్కాజం అక్కర్లేదు, ఎదుట వాళ్ళను బాధ పెట్టేటట్టు అనక్కర్లేదు, కించపరిచేటట్టు అనక్కర్లేదు. అండ్ దాట్ విల్ మేక్ మోర్ మీనింగ్. ఇవాళ రోజుల్లో వెన్ వీ వాంట్ టు కన్వే సంథింగ్, ఇట్ హ్యాస్ టు బీ మోర్ క్లియరర్ దాన్ మోర్ మసాలా ఇన్ ఇట్. ఆ మసాలా లేకుండా కూడా మనం చెప్పాలనుకునేది చెప్పొచ్చు. ఐ థింక్ బోత్ ద పార్టీస్ కూడా అది ఈజీగా కన్వే చేయవచ్చు, కానీ చేయలేకపోయారు. బట్ వన్ థింగ్ ఇస్, దేర్ ఇస్ నో బడీ హూ షుడ్ డిసైడ్. అంటే ఒకళ్ళు ఈ రకమైన బట్టలు వేసుకోవాలి, ఇది మాత్రమే వేసుకోవాలి. వీ కెన్ టాక్ అబౌట్ జనరల్ రూల్స్. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తాను. ఆ హాస్పిటల్లో నేను డాక్టర్ని కదా, నేను ఏదైనా వేసుకుని వస్తానంటే వాళ్ళు అంగీకరించరు. సో కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఏదైనా వేసుకుని వస్తాను అని అంటే యాక్సెప్ట్ చేయరు. సో దెర్ ఆర్ సమ్ రూల్స్ విచ్ హావ్ బీన్ పుట్ ఇన్ ఫర్ అ రైట్ రీజన్. అప్పుడు ఇదే పేరెంట్స్ అంటారు, కరెక్ట్, అదేంటి మీరు పిల్లల ముందు ఇలాంటి బట్టలు వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఈ రోజు ఎవరైతే సపోర్ట్ చేస్తారు. కరెక్ట్. సో దట్ వే ఐ థింక్ మనము వి నీడ్ టు, ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్లో ఒక యాక్ట్రెస్ వేసుకున్న బట్టలు రేపు ఒక అవార్డు ఫంక్షన్కి వచ్చినప్పుడు అవే వేసుకుని రారు కదా. సో దే ఆల్సో నో అక్కడ ఒక సీన్ కోసమని మనం అది చేస్తున్నామే తప్ప దట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ ఐ వాంట్. సో ఐఎమ్ యాక్టింగ్ అ రోల్ అంతే. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్పలో ఏదైతే వారి మేనరిజమ్స్ ఉన్నాయో, ఇప్పుడు హీ కెనాట్ డూ ద సేమ్ థింగ్ ఎవ్రీవేర్. నేను అలానే ఉంటాను, అలానే మాట్లాడతాను అని అంటే పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు అగ్రీ. సో హీ మైట్ సే అ డైలాగ్ ఆఫ్ ఇట్ విచ్ పీపుల్ విల్ లైక్, కానీ పీపుల్ లైక్ హిమ్ ఇన్ ద లార్జర్ పిక్చర్. ఎందుకు అని అంటే వారు హంబుల్ గా ఉంటారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, ఈ క్వాలిటీస్ నచ్చుతాయి. సో అన్డౌటెడ్లీ దెర్ నీడ్స్ టు బీ అ లైన్ దట్ హ్యాస్ టు బీ డ్రాన్. బట్ ఆ లైన్ అనేది రెండు పార్టీస్ కి అర్థమయ్యేటట్టు కన్వే చేయగలగడము, సమ్వన్ హ్యాస్ టు టేక్ దట్ స్టెప్. రైట్. సో ఒక ఫైన్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ అండి. మాక్సిమం డిపెండ్ అయ్యే సోర్సెస్ సోషల్ మీడియా, కరెక్ట్, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, కరెక్ట్, విచ్ మైట్ బి ఇన్హెరెంట్లీ బయస్డ్. ఇప్పుడు వ్యక్తులు మాట్లాడినప్పుడు కూడా దాన్నైనా కంప్లీట్ గా తీసుకోరు. వీళ్ళకు నచ్చిన ఆస్పెక్ట్సే, వీళ్ళకి కాగ్నిటివ్ గా ఏది మోర్ అట్రాక్టివ్ అనిపిస్తుందో ఆ పార్ట్ తీసుకొని రిమైనింగ్ పార్ట్ నెగ్లెక్ట్ చేస్తారు. కరెక్ట్. ఇది ఎందుకు చేస్తారు సార్ యూజువలీ? అంటే హ్యూమన్ మైండ్ ఇది ఇట్స్ ఇన్హెరెంట్లీ ట్యూన్డ్ ఇన్ దట్ వే, ఆర్ ఇస్ ఇట్ అ చాయిస్ దట్ వి మేక్? ద ఫ్యాక్ట్ ఇస్ అండి, we like something that is in the news. అంటే అందరూ అంగీకరించే విషయాలను మన బ్రెయిన్ కూడా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. సో మోర్ పీపుల్ ఫాలోయింగ్ వన్ థింగ్. వీ ఆల్సో బిలీవ్ దట్ హర్డ్ మెంటాలిటీ ఏదైతే అంటామో, ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఉండాలి, లేదా అందరూ హాలిడే ఫోటో పెడుతున్నారు కనుక నేను కూడా హాలిడే ఫోటో పెట్టాలి, లేదా అందరూ వ్యాలంటైన్స్ డే రోజు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే నేను కూడా చేయాలి. సో సమ్వేర్ తెలియకుండానే అక్కడి నుండి వ్యాలిడేషన్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? మనం ఎవరినైతే రోజు కలవమో, ఎవరితో అయితే నిజంగా మాట్లాడము, ఎవరి లైఫ్ గురించి మనం నిజంగా పట్టించుకోము. ఇప్పుడు దెర్ ఆర్ 100 followers, మనం అందులో 2-3తోనే టచ్లో ఉంటాము, నాట్ విత్ ఎవ్రీ వన్. బట్ వీ వాంట్ ద వ్యాలిడేషన్ ఆఫ్ ది అదర్ 97. సో ఆ రకంగా థింగ్స్ హవ్ బికమ్ మోర్ ఎక్స్టర్నలైజ్డ్ రైట్ నౌ, అండ్ దాట్ ఈస్ బికమ్ అ ప్రాబ్లమ్. అండ్ ఈ మైండ్ సెట్లో ఆ వ్యాలిడేషన్ వస్తేనే నేను చెప్తున్నది కరెక్ట్ అని బిలీవ్ చేయడంలో మనము ఇటువంటి అటెంప్ట్స్ అనేది చేస్తున్నాము, వేర్ వీ వాంట్ టు బీ. ఇప్పుడు దెర్ ఇస్ అ వార్ సిచ్యువేషన్ హ్యాపెనింగ్. నేను నా జియో పొలిటికల్ వ్యూ చెప్పకపోతే ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ హర్డ్. సో నాకు ఇచ్చే రెస్పెక్ట్ జనాలు ఇవ్వరు, అందుకు నేను కూడా ఇప్పుడు చెప్పాలి. సో నేను ఏదో ఒకటి ఒక సైడ్ని ఇప్పుడు ఎంచుకోవాలి. సో నేను ఈ సైడ్ని ఎంచుకుంటాను అనుకున్నాను గనక ఈ సైడ్ గురించి ఉన్న ప్రోస్ అన్ని నేను చదువుతాను, కానీ కాన్స్ చదవను, బికాస్ ఐ ఆల్రెడీ టేకెన్ అ డిసిషన్. సో ఆ రకంగా జనాలు హ్యావ్ బీన్ అన్ఫార్చునేట్లీ బీయింగ్ మ్యానిపులేటెడ్ by the whole social media, electronic media, and we are just following it, and we are gradually losing our cognitive abilities. అంటే నిజంగా మనము ఆలోచించగలిగేది, మనము ఒక డిసిషన్ తీసుకోగలిగేది, అలానే అనలిటికల్ థింకింగ్, మేకింగ్ ద రైట్ జడ్జ్మెంట్, ఒక ఇష్యూని సాల్వ్ చేయగలగడము, ఇవన్నీ పోతున్నాయి. సో ఇట్స్ ఓన్లీ అబౌట్
doing what people are doing because I get validated by doing it. సార్ ఇప్పుడు ఈ హర్డ్ మెంటాలిటీ, సోషల్ వ్యాలిడేషన్, Correct. సోషల్ వ్యాలిడేషన్ కూడా కాదు, ఈ సోషల్ మీడియా వ్యాలిడేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ ఏం చెప్తున్నారు, లేదా రిలేటివ్స్ ఏం చెప్తున్నారు, లేదా స్కూల్లో ఏం టీచర్స్ ఏం చెప్తున్నారు, ఇవి పట్టించుకోవట్లేదు. కానీ సోషల్ మీడియాలో వాట్ ఈస్ ద వ్యాలిడేషన్ దట్ ఐ గెట్ అండ్ హర్డ్ మెంటాలిటీ. Correct. ఈ హర్డ్ మెంటాలిటీలో చాలా మట్టుకు మనం ఎవరినైతే ఎంచుకుంటున్నాం, ద పారాసోషల్ బీయింగ్స్ దట్ పీపుల్ ఆర్, అంటే రైట్ పీపుల్ని కూడా ఎంచుకోకుండా, రైట్ ఎగ్జాంపుల్స్ని ఎంచుకోకుండా చాలా మంది డీవియంట్ అప్రోచ్ కూడా వెళ్తున్నారు. Correct. సో దీనివల్లనే మీ ఎర్లియర్ పాడ్కాస్ట్స్లో లైక్ రా టాక్స్ విత్ వంశీలో కూడా మీరు మెన్షన్ చేశారు అబౌట్ డ్రగ్ అడిక్షన్ Correct. ఆర్ హౌ స్మోకింగ్ వీడ్ మోర్ దెన్ ఆ పర్సన్కి నచ్చినా నచ్చకున్నా ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా నేను కూడా చేయాలి, స్మోకింగ్ ఫ్రెండ్స్ చేస్తున్నారు నేను కూడా చేయాలి. Correct. సో ఈ ఫోమో ఉంటుంది కదా సార్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. అంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం ఓకే ఇవి రాంగ్ రైట్ అని, కానీ ఒక టీనేజర్కి ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు నేను ఎందుకు చేయొద్దు, నేను చేయకుంటే ఐ విల్ బీ లైక్ పర్సన్ హూ ఇస్ రిమూవ్ ఫ్రమ్ మై గ్రూప్. సో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలంట? సో దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి, ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే ఆ టీనేజర్ మెదడు ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. ఎందుకంటే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది 22-25 ఏళ్ల వరకు కూడా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. ఓకే, కానీ కొద్దిగా లోక జ్ఞానం అనేది రావడము, సొసైటీ ఏంటి అనేది తెలుసుకోవడము, అట్ ద సేమ్ టైం నా లోపల ఉండే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నా బ్రెయిన్ ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఆలోచన శక్తి లేదు కానీ ఏదో ఒకటి చేయాలి, ఆ రకమైన మైండ్ సెట్లో ఉన్నప్పుడు నా స్నేహితుడు చేస్తున్నప్పుడు నేను కూడా చేయాలి అనే ఆలోచన రావడము. ఇంకోటి యూజువల్గా మనం చూసేది ఏంటంటే ఎస్పెషలీ బాయ్స్లో, నువ్వు మొగాడు అయితే చేరా ఎస్ అనేది ఈజ్ వాట్ ద రెగ్యులర్ థింగ్. చాలామంది స్మోకింగ్ స్టార్ట్ చేసింది ఎందుకు అని అడిగితే నా ఫేవరెట్ హీరో చేయడం చూశాను, లేదా నా స్నేహితులు ఈ లైన్ అన్నారు, ఇప్పుడు నువ్వు ఒక బాయ్ నుండి మ్యాన్ లోకి మారబోతున్నావు, ఎగ్జాక్ట్లీ. సో నౌ యూ నీడ్ టు డూ ఇట్. సో దట్ ఈస్ బికమ్ ద 90% లైసెన్స్. 90% మీరు చెప్పిన డైలాగ్ Correct. బాయ్ నుంచి మ్యాన్. సో ఇప్పుడు నీలో మాస్కులినిటీ ఉంది అని నువ్వు చూపించాలంటే అది అంటించి నువ్వు తాగితే తప్ప అనే ఒక మైండ్ సెట్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నప్పుడు ఇట్ బికమ్ సో డిఫికల్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఒకటో రెండో సార్లు తీసుకోవడము అనేది మన కంట్రోల్లో ఉన్నప్పటికీ గ్రాడ్యువలీ ద బ్రెయిన్ టేక్స్ ఓవర్. ఎందుకంటే లోపల ఏదైతే కెమికల్ చేంజెస్ జరుగుతున్నాయో, లోపల ఏదైతే స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతున్నాయో, ఇవి మన బిహేవియర్స్ని, మన థాట్ ప్రాసెస్ని గ్రాడ్యువలీ మన చేతుల నుండి తీసివేయడం అనేది జరుగుతుంది. అండ్ దట్ ఈస్ వై రీసెర్చ్ చెప్పేది ఏమిటి అని అంటే ఏదైనా పదార్థాన్ని, సబ్స్టెన్సెస్ని అడాలసెంట్ ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు దానికి అడిక్ట్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ, అందులోంచి బయటికి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఓకే, కంపేర్డ్ టు సమ్వన్ స్టార్టింగ్ అ సబ్స్టెన్స్ ఇన్ 20s or 30s or 40s. ఓకే, ఓకే. సో ది ఎర్లీ యూసేజ్ గ్రేటెస్ట్ రిస్క్ అండి. సార్ లైక్ ఇట్లా ఎర్లీ అడిక్షన్కి గురైన యంగ్స్టర్స్కి కొంతమంది ఉంటారు కదా సార్, మీ దగ్గర పేషెంట్స్గా వస్తారు, Correct. వాళ్ళకి మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు సార్? సో ద ఫ్యాక్ట్ ఇస్ కేసెస్ దట్ యూ కెన్ రిమెంబర్. రైట్. సో యూజువలీ అండి వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ 15-16 year oldలో వాళ్ళ జేబులలో ఈ వేప్స్ దొరకడం కానివ్వండి, ఒక లైటర్ దొరకడం కానివ్వండి, రైట్. ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ బికమ్స్ ద ట్రిగర్. అంటే ఒక ఇంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అవైలబిలిటీ కూడా ఈజీ కదా, ఈజీ, ఎస్, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. అండ్ దట్ ఈస్ స్మెల్ కూడా ఉండదు అనేది ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇవి దొరికిన తర్వాత ఇనీషియల్ డిస్కషన్ అనేది ఇంట్లో జరుగుతుంది. అండ్ దట్ ఈస్ వేర్ పేరెంట్స్ రియలైజ్, అంటే అక్కడ వాళ్ళు రెట్రోస్పెక్టివ్గా చూడడం మొదలు పెడితే ఓకే వీడు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, బయట ఎక్కువ తిరుగుతున్నాడు, దాని తర్వాత అకాడమిక్స్లో కొద్దిగా డిక్లైన్ వచ్చింది, ఈ ఆస్పెక్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకురావడము అనేది జరుగుతుంది. ఒక్కసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్సో మేము చూసేది ఏమిటి అని అంటే చైల్డ్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు నా ముందున్న ఈ మనిషికి నేను చెప్పాలా వద్దా,
మా అయ్యా అమ్మ ఫీజు కడుతున్నారు. వాళ్ళు ఫస్ట్ ఏదో మాట్లాడినారు డాక్టర్ తోటి, వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు నేను నా సీక్రెట్స్ అన్నీ ఈయనకు చెప్తే ఈ పెద్ద మనిషి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి అన్నీ చెప్పేస్తాడు అనేది ఇస్ ద గ్రేటెస్ట్ ఫియర్. ఎస్. సో అక్కడ వాట్ వీ యూజువలీ డూ ఇస్ వీ బిల్డ్ దట్ ర్యాపో. ఓకే. దాని తర్వాత ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తాము. ఎందుకంటే వాస్తవంగా అన్లెస్ దేర్ ఇస్ అ రిస్క్ ఫర్ లైఫ్, మా ముందు కూర్చుని చెప్తున్న ప్రతి విషయము కూడా ఇస్ కాన్ఫిడెన్షియల్. రైట్. సో మొదట ఆ ట్రస్ట్ అనేది మేము గెలిచిన తర్వాత వీ ట్రై టు గెట్ ఇన్ టు ద హిస్టరీ. సో అక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్, సర్ప్రైజింగ్ థింగ్స్ యూజువలీ మా పేషెంట్స్ లేదా ఈ అడాలసెంట్ కిడ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మా నాన్న తాగితే తప్పు లేదు, నేను ఎందుకు తాగద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ. మా పార్టీస్లో, మా ఇంట్లో పార్టీస్ అయినప్పుడు మా రిలేటివ్స్, మా డాడ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూర్చొని కరెక్ట్. నాకు అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎస్, నేను వాళ్ళకు సర్వ్ చేసేవాడిని లేదా నాకు ఏమైనా అందించడానికి పిలిచేవాడిని. రైట్, నాకు ఇంట్రెస్ట్ అప్పుడు డెవలప్ అయింది అంటారు. కరెక్ట్. అంటే ఈ సిచ్యువేషన్స్ ఎలా ట్యాకిల్ చేస్తాం సార్? సో దెన్ పోర్న్ అడిక్షన్ గురించి కూడా కరెక్ట్, ఇక్కడే ఫ్యామిలీలో కజిన్స్ కానీ వీళ్ళకంటే అన్నలో అక్కలు Correct. ఎవరో చూస్తుంటారు. అంటే Correct. నాట్ ఓన్లీ మేల్స్, ఫీమేల్స్ ఆల్సో ఇట్స్ సేమ్ Yeah. సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ పోర్న్ అడిక్షన్. సో ఇప్పుడు వాళ్ళకు ఒక జస్టిఫైడ్ రోల్ మోడల్స్ ఉన్నారు కదా సార్. ట్రూ. అండ్ ఈ రకంగా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు యువర్ బ్రెయిన్ హాజ్ నార్మలైజ్డ్ ఇట్. సో మీ బ్రెయిన్కి అది తప్పు అని అనిపించదు. వెన్ మై పేరెంట్ ఈస్ డూయింగ్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్ అనేది. సో అన్డౌటెడ్లీ ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ద ఇనీషియల్ చేంజ్ షుడ్ కమ్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో దే షుడ్ ఆల్సో బీ టేకెన్ ఇన్ టు థెరపీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే 2 years నుంచి వాడుతున్న పిల్లోడ్ బ్రెయిన్లో ఆల్రెడీ ఎంత అడిక్షన్ ఉందో, 25 years నుండి వాడుతున్న పేరెంట్ బ్రెయిన్లో దానికన్నా 10 times ఎక్కువ అడిక్షన్ ఉంది. సో ఆ రకమైన అడిక్షన్ నుండి మనము మొదట పేరెంట్ని కూడా ట్రీట్ చేయడం మొదలు పెడుతూ, ఎందుకంటే మీరు అన్నట్టు దే ఆర్ యువర్ రోల్ మోడల్స్, రైట్. సో యూ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్. సెకండ్ థింగ్ మనం ఇందాక డిస్కస్ చేసింది ఈజ్ వాట్ యూజువలీ ద కిడ్స్ సే, బుల్లింగ్. సార్ నేను ఇది తీసుకోకపోతే నువ్వు మగవాడివి కాదు, రైట్. నువ్వు ఆడపిల్లవి, ఇంకా బాధ పెట్టే పదాలు అనడము. సో ఆ రకంగా నన్ను బుల్లీ చేస్తున్నారు, సో దానివల్ల నేను తీసుకోవాల్సి వస్తుంది అని. ఇంకొంతమంది నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నాది వీడియో ఎవరి దగ్గర అయితే ఉందో దే ఆర్ బ్లాక్మెయిలింగ్ మీ ఇఫ్ ఐ డోంట్ టేక్. సో ఈ రకమైన బ్లాక్మెయిల్ వల్ల వాళ్ళని ఇంటి నుంచి డబ్బులు దొంగతనం చేసి తీసుకురమ్మని కూడా చెప్తున్నారు. సో సీనియర్స్ కానివ్వండి. సో అన్డౌటెడ్లీ ఒక పిల్లవాడు ఒక బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నాడు అని మనము చూసినప్పుడు there are so many other dimensions which could be leading into that. చాలా మంది ఒకసారి అది అలవాటు అయిన తర్వాత దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ మాల్ అడాప్టివ్ కోపింగ్ స్కిల్. స్ట్రెస్, సాడ్నెస్. ఇప్పుడు ఎందుకు దేర్ ఆర్ డెడికేటెడ్ స్మోకింగ్ జోన్స్ ఇన్ కార్పొరేట్ ఆఫీసెస్. సో ద కాన్సెప్ట్ ఇస్, నేను నీకు స్ట్రెస్ ఇస్తాను, నువ్వు తీసుకో, నువ్వు స్ట్రెస్ తగ్గించుకోవాలన్నప్పుడు బయటికి వెళ్ళి సిగరెట్ తాగు, మళ్ళీ రా స్ట్రెస్ మాత్రం తీసుకో. So this kind of a mindset which has normalized stress, which has normalized these behaviors is what has changed the whole trend. అందుకే ఇవాళ రోజు వీకెండ్ తీసుకుంటే అడిక్షన్ అంటారు ఏంటి అని అంటారు. వీకెండ్ తీసుకుంటున్నా కూడా దాన్ని అడిక్షన్ కిందనే మనం పరిగణించాలి. ఎందుకంటే ఆ వీకెండ్లో వాడు స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి కానివ్వండి, లేదా బోర్డమ్ని డీల్ చేయడానికి కానివ్వండి, లోన్లీనెస్ని డీల్ చేయడానికి కానివ్వండి, దీన్ని వాడుతున్నాడు. సో అది మనకు ఒక విధంగా కొన్ని చేంజెస్ని మన బ్రెయిన్లో తీసుకొస్తూ కొన్ని డిస్టర్బెన్సెస్ని లేదా నెగిటివ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేస్తోంది. అంటే ఇండైరెక్ట్గా దాన్ని ఒక మెడిసిన్గా వాడుతున్నారు అని అన్నప్పుడు దట్ ఈస్ అ ప్రాబ్లమాటిక్ యూజ్ అని మనం తెలుసుకోవాలి. ఓకే సార్. సార్ ఇందాక మన డిస్కషన్ ఆ సేమ్ కాంట్రవర్సీ అనసూయ శివాజీ గారి కాంట్రవర్సీలో శివాజీ గారు లేటర్ అపాలజైజ్ చేశారు, కానీ కొన్ని కోర్ ఆస్పెక్ట్స్ జస్టిఫై చేశాడు. ఏంటంటే నేను అన్నది ఏంటి, ఉమెన్ డ్రెస్సింగ్ అప్రాప్రియేట్గా లేకుంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది.
సో క్రైమ్‌కి, డ్రెస్సింగ్‌కి ఏమైనా లింక్ ఉందా సార్? అంటే రీసెంట్‌గా నేను ఒక ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ కూడా చదువుతుండే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద క్రైమ్స్ అగైన్స్ట్ వుమెన్ ఆర్ పర్పెచ్యుయేటెడ్ బై పీపుల్ హూ ఆర్ క్లోజ్. కరెక్ట్. అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ట్రస్టెడ్ ఎయిడ్స్ గానీ, ట్రస్టెడ్ సోర్సెస్ గానీ వీళ్ళే క్రైమ్ పర్పెచ్యుయేట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్టేట్మెంట్‌లో బట్టలు ఇలా యేసుకున్నందుకు క్రైమ్స్ పెరుగుతాయి అని అంటారు. దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్ నిధి అగర్వాల్‌ది కూడా ఇచ్చారు అప్పుడు. షీ వాస్ మాబ్డ్. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? See, this is a very superficial level of seeing the situation అండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ బట్టి మనం వెళ్తే ఇట్ కెనాట్ జస్టిఫై వై అ 5-year-old or a 6-year-old girl is being raped. వై అన్ 80-year-old woman is being raped. సో ఖచ్చితంగా ఈ రకమైన ఒక బిహేవియర్ మీరు ఇందాక అన్నట్టు చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా చెప్పేది ఏమిటి అని అంటే చైల్డ్హుడ్ ట్రామా ఉంది. దే వాజ్ అ నోన్ ఫ్యామిలీ మెంబర్ హూ వాజ్ కంటిన్యూస్లీ అబ్యూజింగ్ మీ అనేది రెగ్యులర్లీ చెప్తారు. ఇట్స్ నాట్ జస్ట్ విత్ ఉమెన్, ఇట్ ఈస్ ఈవెన్ విత్ మెన్. Yes. సో దెర్ ఆర్ బాయ్స్ ఎట్ అ యంగర్ ఏజ్ హూ హ్యావ్ బీన్ సెక్షువల్లీ అబ్యూస్డ్. సో Any cases that you can tell us? యా అండి, చాలాసార్లు సో దెర్ హ్యావ్ బీన్ యంగ్ కిడ్స్ హూ హ్యావ్ కమ్ విత్ డిఫికల్టీ ఇన్ గెటింగ్ మ్యారీడ్. Okay. సో యూజువలీ పెళ్ళొద్దు అని ఒక అబ్బాయి అన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఫస్ట్ చేసేది ఏమిటి అని అంటే ఇంపార్టెన్సీ వైపు ఏదన్నా ఉందా, ఈజ్ ఈ సేయింగ్ నో ఫర్ దట్ అనే ఒక ఆస్పెక్ట్ తోటి ఒక సెక్సాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ టెస్టోస్టెరాన్ లెవెల్స్, సీమెన్ అనాలిసిస్ ఇదంతా చేసిన తర్వాత లేదు దేర్ ఇస్ సమ్ యాంగ్జైటీ అని అంటారు. సో యాంగ్జైటీ అని అనే వరకు దే కమ్ టు ద సైకాట్రిస్ట్. అయితే ఇక్కడ వాట్ వీ ట్రై టు సీ ఇస్ ఏదైనా ప్రీవియస్ ఎక్స్పోజర్స్ అనేవి ఉన్నాయా అనేది తెలుసుకుంటున్నప్పుడు వాట్ దే టెల్ us is చిన్నప్పుడు at a young age there has been a family member who has continuously harassed us, continuously abused us అనే విషయాన్ని మాకు చెప్పినప్పుడు వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ ఆ అబ్యూజ్ యొక్క ఇంపాక్ట్ తన బ్రెయిన్ మీద ఎంత డీప్గా పడింది అని అంటే ఇవాళ ఈవెన్ ఇఫ్ హీ ఇమాజిన్స్ ఇంటిమసీ తన లోపల యాంగ్జైటీ వస్తుంది. సో తను మాస్టర్బేట్ చేసుకుందామన్నా లేదా ఒక టెలివిజన్లో ఒక ఇంటిమేట్ సీన్ చూసినా కూడా తన బ్రెయిన్ ఇమీడియట్లీ ఆ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ని ట్రిగర్ చేస్తుంది. సో ఈ రకంగా వీ హ్యావ్ మెట్ అ కపుల్ ఆఫ్ యంగ్ బాయ్స్ హూ హ్యావ్ నాట్ గాటన్ మ్యారీడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ చైల్డ్హుడ్ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎట్ ఎనీ ఏజ్ గ్రూప్, ఈవెన్ దేర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ హియర్. సో ఈ రకంగా ఉన్నప్పుడు వెన్ వీఆర్ ట్రయింగ్ టు లుక్ ఎట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద డ్రెస్సింగ్ ఈజ్ నాట్ ద కంప్లీట్ వే ఆఫ్ సీయింగ్ ఇట్. అన్డౌటెడ్లీ దానికి చాలా లేయర్స్ ఉన్నాయి. వన్ థింగ్ ఈజ్ ఇందాక మనం మాట్లాడినట్టు వీఆర్ నార్మలైజింగ్ థింగ్స్. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ లెస్ అవేర్నెస్ అండ్ మోర్ నార్మలైజేషన్. ఇవాళ రోజుల్లో వచ్చే ఎన్నో వెబ్ సిరీస్ కానివ్వండి, ఎన్నో మూవీస్లో సీన్స్ కానివ్వండి, దీని ద్వారా మనము ఈ రకమైన కాంటెంట్ని త్వరగా బ్రెయిన్స్లోకి ఇవ్వడము అండ్ ఈ రకమైన కాంటెంట్ రెగ్యులర్లీ ఒక బ్రెయిన్ చూసే వరకు ఆలోచన శక్తి ఇంకా బ్రెయిన్లో లేనప్పుడు ఇది తప్పేమీ కాదు అంటే ఫోర్స్ఫుల్గా ఒకళ్ళ నుంచి ఏదైనా లాక్కోవడము, ఫోర్స్ఫుల్గా ఒకళ్ళనే లాక్కోవడము అనేది కూడా తప్పు కాదు. నా క్రేవింగ్కి నేను ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళడం అనేది మనము టీవీలో సినిమాల్లో చూస్తున్నాము అనే ఈ ఆస్పెక్ట్ రెగ్యులర్లీ ఆ చైల్డ్ బ్రెయిన్లోకి వెళ్ళడము ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దానివల్ల ఆ డిఫరెన్స్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక రిలేటివ్ అనే డిఫరెన్స్ తెలియకపోవడము, అలానే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్ అనేది కూడా తెలియకపోవడము అనేది ఈజ్ వాట్ వీఆర్ గ్రోయింగ్ అప్ విత్. సో అటువంటి కాంటెంట్ తోటి గ్రో అయిన తర్వాత ఒక రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ బ్రెయిన్ మారలీ ఫంక్షన్ చేయాలి అని. సో అందుకే మనము ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది,
తన ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇవాల్టి రోజుల్లో తను చూస్తున్న ఇంటర్నెట్లోని కాంటెంట్ ఏమిటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ వీ టెల్ పేరెంట్స్. ఇట్ కుడ్ బి అ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, కానీ పేరెంట్ షుడ్ నో what kind of content is the child enjoying. ఇక్కడ when you look at the psychology behind this అండి, there are two major concepts. ఒకటి, external things are not in our control, and మన విషయము మన కంట్రోల్లో ఉంది. సో మనము మననే కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎదుట వాళ్ళని ఎలాగో మార్చలేము గనక మనమే మారాలి అనే ఒక సైకలాజికల్ థాట్ ప్రాసెస్ చాలా మందిలో ఉంటుంది. సో ఎక్కడ తప్పు జరిగినా కూడా మనము వీ డోంట్ బ్లేమ్ ద రియల్ పర్సన్, బట్ ద విక్టిమ్ బికమ్స్ someone who needs to take the blame. There is a saying in psychiatry అండి, it is not the real person who needs treatment who comes to the consultation, it is the victim who comes to the consultation అండి. సో అదే విధంగా అన్ఫార్చునేట్లీ ఇవాల్టి రోజుల్లో హెల్ప్లెస్ పొజిషన్లో ఉండే వరకు ఈ రకమైన చేంజ్ అనేది మనము, ఈ రకమైన విక్టిమ్ బ్లేమింగ్ అనేది మనం చూస్తున్నాము. కానీ దట్ డస్ నాట్ సాల్వ్ ద పర్పస్. ఎందుకంటే వాట్ ఆల్ డూ వీ నీడ్ టు డూ? ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద సొసైటీ, మనము ఒక షెల్లోకి వెళ్ళడము అనేది కెన్ నెవర్ బీ ద సొల్యూషన్. ఆ రకంగా చేయడం వల్ల you are only going to see more and more greedy brains on one side and more insecure brains on the other side. Because these insecure brains are going to live with a fear, and these greedy brains will always keep asking for more and more. True. And that's a very dangerous balance. So society should never be that way. So ఇది రివర్సల్ అనేది జరగడము is somewhat we are seeing now. ఎందుకంటే women are speaking up, and women are speaking about rights, and men are being educated. I like some of these quotes which we see on social media. I will also educate my son about how behavior has to be. So these are good things that are coming up. ఎందుకంటే that balance లేకపోవడము అనేది can actually lead into more dangers in the society. యూజువల్గా మనం 90s కిడ్స్ కదా అందరం. కరెక్ట్. యూజువల్గా ఇక్కడ ఉన్న ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరం కూడా 88. ఓకే, నైస్ సార్. సో ఇది చాలా కామన్గా ఈ మధ్యలో వింటుంటాము. 90s మూవీస్లో కానీ 80s లేదా 2000s వరకు మన మూవీస్ లార్జర్ నరేటివ్ చూసుకుంటే మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది సార్? హూ ప్రపోజెస్, ఇట్ ఈస్ ద బాయ్ హూ యూజువలీ ప్రపోజెస్ ద గర్ల్, పర్స్యూస్ ద గర్ల్. తర్వాత గర్ల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఈ మధ్యలో చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ గర్ల్స్ కూడా దే ఆర్ మేకింగ్ అ చాయిస్, దే ఆర్ పర్స్యూయింగ్ ఎక్సెట్రా. నౌ దీన్ని ఒక కొత్త డైమెన్షన్ వచ్చింది. ఓకే, గర్ల్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ చాయిసెస్, దే ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ చాయిస్, దీనిలో తప్పేం లేదు. రైట్. కానీ ఇనిషియల్గా ఈ సేమ్ బాయ్స్ ఎవరైతే చాలా ప్రోగ్రెసివ్ పర్సన్, నా గర్ల్ ఫ్రెండ్ చాలా ప్రోగ్రెసివ్, చాలా హ్యాపీనింగ్ అని అన్నవాళ్ళు, వీళ్ళని ఎప్పుడైతే డంప్ చేసి రిలేషన్షిప్ డంప్ చేసి వదిలేస్తారో అప్పుడు తనకు స్టెబిలిటీ లేదు, రైట్, తనకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పైన వాల్యూ లేదు అనేది ఉంటుంది సార్. అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి సార్ ఒక సైకలాజికల్ వ్యూ పాయింట్లో? సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయినప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, రైట్. ఎందుకంటే ఇనీషియలీ రిలేషన్షిప్స్లో మనం చూసేది ఏమిటి అని అంటే, లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ టాకింగ్ అబౌట్ బేసిక్ థింగ్స్. నీకెవరిష్టము, నీకేమిష్టము, ఏ రెస్టారెంట్కి వెళ్దాము. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ జనరల్ టాక్స్ దట్ హ్యాపెన్, రైట్. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మీటింగ్, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. నేను ఎదుట వాళ్ళని పొగడము, వాళ్ళు నన్ను పొగడము, దాని తర్వాత గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, లేదా వాళ్ళకి ఇష్టమైనవి చేయడము. సో దిస్ ఈస్ హౌ రిలేషన్షిప్స్ బిగిన్. Gradually, once relationships start becoming deeper, you start understanding each other's flaws. ఆ ఫ్లాస్ వరకు వెళ్ళే వరకు మన బ్రెయిన్ దానిని తట్టుకోగలిగే శక్తి మన మెదడులో కోల్పోతుంది. సో
ఒక పర్సన్‌లోని మనకు నచ్చని ఒక క్వాలిటీ ఉన్నప్పుడు, దానికి నేను కాంప్రమైజ్ అవ్వచ్చు. లేదా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు యాక్సెప్టింగ్ దట్ యెస్ దే కెన్ ఆల్సో బీ రైట్, ఐ కెన్ ఆల్సో బీ రైట్. ఈ యాస్పెక్ట్స్ అనేవి పోయాయి. ఎందుకంటే బ్రెయిన్ గ్రోయింగ్ టైమ్స్‌లోనే ఇవేవి నేర్చుకోవట్లేదు గనుక. సో దట్ ఈస్ వై ద హోల్ ఇనీషియల్ గ్లోరీ ఏదైతే ఉంటుందో విత్ టైమ్ దట్ ఫేడ్స్ ఆఫ్. అండ్ వన్స్ దట్ ఫేడ్స్ ఆఫ్ ద రియల్ ఇష్యూస్ స్టార్ట్ కమింగ్ అప్. అండ్ ఆ ఇష్యూస్ని తట్టుకోవడము అనేది ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. ఒకటి టైం ఉండట్లేదు, రెండోది అంత డెప్త్లోకి వెళ్ళడానికి కావలసిన సైకలాజికల్ ప్రిపేర్డ్నెస్ అనేది కూడా లేదు. కమిట్మెంట్ ఫోబియా కూడా ఉంది. క్లియర్. అండ్ దేర్ ఇస్ అవైలబిలిటీ. ఇప్పుడు తను నన్ను డంప్ చేసినా, నేను తనని డంప్ చేసినా, దేర్ ఆర్ మెనీ మోర్. ఇప్పుడు సూపర్ మార్కెట్లో మనము కావాల్సినది ఆన్లైన్లో కొనుక్కున్నట్టు పార్ట్నర్ని కూడా ఇప్పుడు కొనుక్కోవచ్చు కదా. యూ గో టు యాప్ అండ్ యూ కెన్ జస్ట్ ఏదో స్వైపింగ్ లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ దెన్ యూ గెట్ దెమ్. సో స్వైపింగ్ కూడా ఒక అడిక్షన్ అయిపోయింది సార్ కొంతమంది. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఆ రకంగా ఈజీ అవైలబిలిటీ అండ్ నాట్ హ్యావింగ్ దట్ ప్రిపేర్డ్నెస్ టు డీల్ విత్ ద రియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై relationships are not lasting long. And మేజర్లీ మనం డిస్కస్ చేసినట్టు వెన్ యూ నో దట్ యూ కెన్ గెట్ ఇట్ అగైన్, ఆ రకమైన ఎఫర్ట్ కూడా మనుషులు పెట్టట్లేదు. సార్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రిపోర్ట్ చేశారు. దీంట్లో ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద మెన్ కంప్లైంట్ ఏంటంటే ఉమెన్ మాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాతో మంచిగా స్పెండ్ చేయించుకున్నారు, లగ్జరీ రెస్టారెంట్స్కి వెళ్ళాము, లగ్జరీ గిఫ్ట్స్ కొన్నాము, అంతా బాగుండే, సడన్గా వేరే ఆప్షన్ దొరకగానే షీ డంప్డ్ మీ అండ్ లెఫ్ట్. వీడు ఒక విక్టిమ్ క్రైసిస్లోకి వెళ్తున్నారు. అండ్ సేమ్ థింగ్ అదర్ సైడ్ నుంచి కూడా లాట్ ఆఫ్ మెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. కరెక్ట్. సో దీన్ని ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆప్షన్స్ మార్కెట్ ప్లేస్ లాగా అయిపోయింది. కరెక్ట్. అంటే కొంతమంది అప్పులు చేసి కూడా వాళ్ళ పార్ట్నర్ కోసం గిఫ్ట్స్ కొంటారు, వాళ్ళకి నచ్చిన రెస్టారెంట్ తీసుకెళ్ళడము, మూవీకి తీసుకెళ్ళడము, లేదా అవుటింగ్ తీసుకెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటారు విత్ లాట్ ఆఫ్ రిస్క్. సడన్గా వెన్ ద పర్సన్ డంప్స్ దెమ్, దర్ ఇస్ అ రిస్క్ దట్ దిస్ పర్సన్ మైట్ స్టాప్ ట్రస్టింగ్ పీపుల్ ఓన్లీ. ట్రూ. రైట్. ఒక పెసిమిస్టిక్ మైండ్ సెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్లీ డిప్రెషన్ అండ్ కొన్ని కేసెస్ మీరు కూడా ఇందాక డిస్కస్ చేసేటప్పుడు చెప్పారు, ఎక్స్ట్రీమ్ టు ద పాయింట్ ఆఫ్ గోయింగ్ టు అ సూసైడ్. ఆ ఇన్స్టెంట్ ట్రిగర్ వల్ల, అంటే ఆ అమ్మాయి నాకు లేదు, ఆ అబ్బాయి ఇంకా నాకు కాదు అన్నప్పుడు వీళ్ళ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కూడా వెళ్తుంటారు. వాట్ యూజువలీ హ్యాపెన్స్ అండి, ఒక రిలేషన్షిప్లో సినిమాల్లో కూడా దీన్ని ఫన్నీ వేలో చూపిస్తారు. ఒక హీరోయిన్ పరిచయం అయిన తర్వాత రాత్రులు నిద్ర మానుకుంటాడు, తిండి మానుకుంటాడు, చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది, ఫ్రెండ్స్ని కలవడం అనేది ఆపేస్తాడు. సో బేసికలీ తన ఎనర్జీ మొత్తం కూడా ఒక చోట మాత్రమే కేటాయిస్తున్నాడు. అండ్ దట్ ఈస్ అ డేంజర్ థింగ్. ఎందుకంటే వెన్ యూ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఆ బాస్కెట్ బ్రేక్ అయినప్పుడు యూ హ్యావ్ నథింగ్ లెఫ్ట్. సో వెన్ యూ గివ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఎనర్జీ అండ్ ఎమోషన్, ఈ మూడింటిని మనం ఇన్వెస్ట్ చేసి ఒక దెబ్బ పడే వరకు అందులోంచి కోలుకోవడము అనేది చాలా కష్టమవుతుంది. సో ఇది తగ్గాలి అని అంటే అన్డౌటెడ్లీ ఒక అడాలసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత హౌ రిలేషన్షిప్స్ షుడ్ బి డెల్ట్ విత్ అనేది ఫార్మల్ ఎడ్యుకేషన్గా జనాలకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వేరే ఆస్పెక్ట్స్ అన్నిటినీ పక్కన పెట్టడము వల్ల జరిగే డేంజర్స్ ఏమిటి, లేదా టోటలీ రిలయింగ్ ఆన్ వన్ పర్సన్, టోటలీ డిపెండింగ్ ఆన్ వన్ పర్సన్, దానివల్ల జరిగే అనర్థాలు ఏమిటి, ఇవి లిటరలీ అడాలసెంట్స్ అందరికీ కూడా తెలియజేయడము అనేది ఒకటి. అటువంటి బిహేవియర్ ఒకవేళ ఉంటే దానిని ఫ్రెండ్స్ కూడా ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కానివ్వండి, లేదా ఎవరైనా సమ్వన్ హూజ్ అండర్స్టూడ్ లైఫ్ బెటర్, ఒక మెచ్యూర్డ్ ఇండివిజువల్ తోటి మాట్లాడింపజేయడం కానివ్వండి, ఇది మనం చేయగలగాలి.
అలా చేయలేని పరిస్థితులలో మీరన్నట్టు సడన్‌గా ఈ డిస్టర్బెన్స్ అన్నది జరిగే వరకు ఎవ్రీథింగ్ షాటర్స్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్‌ని కాపాడడానికి పాజిటివ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మనిషికి ఆ కెమికల్స్ అన్నీ ఒక పర్సన్ నుంచి మాత్రమే వస్తున్నాయి. అండ్ ఒక్కసారి ఆ సోర్స్ ఆగిపోయే వరకు బ్రెయిన్ ఈజ్ ఇన్ అ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్. సో అటువంటి స్టేట్‌లో బ్రెయిన్ ఉన్నప్పుడు ఈ కెమికల్స్ డెఫిసిట్‌లోకి వెళ్ళినప్పుడు దేర్ ఈస్ అ హై ఛాన్స్ ఆఫ్ బ్రెయిన్ థింకింగ్ నెగెటివ్, బిహేవింగ్ నెగెటివ్. ఓకే. సో ఆ పరిస్థితికి వెళ్ళక ముందే మనం ఒకవేళ చర్యలు తీసుకోగలిగితే దేర్ కెన్ బి అ లాట్ దట్ వీ కెన్ ప్రొటెక్ట్. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఈజ్ ఆ రిలేషన్షిప్ అనేది మన జీవితంలో ఒక భాగము. ఇట్స్ నాట్ మై ఎంటైర్ లైఫ్, ఇట్స్ వన్ డైమెన్షన్ అంతే. సెకండ్ థింగ్, ద బ్యూటీ ఈజ్ బ్రెయిన్ కెన్ రీవైర్ ఇట్ సెల్ఫ్. మనము మళ్ళీ కూడా ప్రేమలో పడవచ్చు, మళ్ళీ కూడా ఇంకొకరిని ఇష్టపడవచ్చు, మళ్ళీ కూడా అటువంటి ప్రేమను ఎదుట వాళ్ళ నుండి పొందవచ్చు. సో ఒక్క రిలేషన్షిప్ అనేది కెనాట్ బి ది ఎండ్. బట్ ఆ స్టేట్‌లోకి వెళ్ళిపోతారు కదా సార్ చాలామంది. కరెక్ట్, ఇంకా నాకు మెన్ పైన ఇంట్రెస్ట్ లేదని ఉమెన్ అంటారు కొంతమంది. కరెక్ట్. నాకు ఇంకా ఉమెన్ పైన ఇంట్రెస్ట్ లేదని అంటారు. సో ఇలాంటి వాళ్ళకు వాట్ ఈస్ ద సో అన్డౌటెడ్లీ ఆ దెబ్బ ఏదైతే తగిలిందో, ఎందుకంటే సోషల్ ట్రామా, సోషల్ ఇంజురీ ఏదైతే జరుగుతుందో, అది బిట్రేయల్ కానివ్వండి, షేమింగ్ సంబడి కానివ్వండి, రిడిక్యూలింగ్ సమ్వన్, బీలిటిలింగ్ సమ్వన్, ఇటువంటి ఏ ఎక్స్పోజర్ అయినా కూడా దాన్ని మనము సోషల్ ఇంజురీ అంటాం. సోషల్ ఇంజురీ, ఫిజికల్ ఇంజురీ బ్రెయిన్లోని సేమ్ న్యూరల్ సర్క్యూట్స్ని యాక్టివేట్ చేస్తాయి. అంటే నా తల మీద గట్టిగా దెబ్బ తగిలితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో, ఒక బ్రేకప్ అయినప్పుడు కానివ్వండి, ఒక బిట్రేయల్ జరిగినప్పుడు కానివ్వండి, అదే రకమైన ఇంజురీ జరుగుతుంది. సో మళ్ళీ ఆ న్యూరల్ కనెక్షన్స్ని బిల్డప్ చేయడము, మళ్ళీ ఆ ట్రస్ట్ కానివ్వండి, ఆ రకమైన ఎమోషన్ కానివ్వండి బిల్డప్ చేయడము అనేది గ్రాడ్యువలీ ఓవర్ టైం జరగాలి. అది ఒక రిలేషన్షిప్ మళ్ళీ వస్తేనే జరుగుతుందని కాదు, అది ఇంట్లో వాళ్ళ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కూడా మనము ఆ రకమైన ఎమోషనల్ సెక్యూరిటీ, ఆ ఎమోషనల్ ట్రస్ట్ తీసుకురాగలం. అది ఉన్నప్పుడు ఒక మనిషి ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కానివ్వండి, ఇటువంటి ఒక న్యూ స్టెప్ తీసుకోవడానికి ఈజీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ చేయగలుగుతారు. సార్ ముందు యూజువల్గా మెన్ ఆర్ ప్లేయర్స్, మెన్ యూజ్ ఉమెన్, వదిలేస్తారు కొన్ని రోజుల తర్వాత అనేది ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన ఆస్పెక్ట్లో ఉమెన్ ఆర్ ఆల్సో యూజింగ్ మెన్. కానీ సోషల్ మీడియాలో కూడా దానికి ఇంకా కమెంట్స్ కూడా వస్తాయి ఇట్లా ఆ పోస్ట్లకు, లైక్ నాతో ఈ కార్ కొనిచ్చుకుంది, ఈ బ్యాగ్ కొనిచ్చుకుంది, ఇవన్నీ చెప్పి కొంతమంది పెట్టడము, వాటి మీద కామెంట్స్, సపోర్ట్ సిస్టమ్. సో మెన్ యూజ్ ఉమెన్, సైకలాజికల్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఇలా యూజ్ పాలసీ అనేది ఎందుకు, why do such people take it as an option? అన్డౌటెడ్లీ అండర్లైయింగ్ పర్సనాలిటీ ప్లేస్ అ రోల్ అండి. ఎందుకంటే మనము పెరిగిన వాతావరణము, మనము చిన్నప్పటి నుండి చూసిన సంఘటనలు, నెగటివ్ సిచ్యువేషన్స్, నెగటివ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా మన మెదడుని ఫ్రేమ్ చేస్తాయి. సో ఫస్ట్ 18-20 ఇయర్స్లో మనము మన లైఫ్లో జరిగే సంఘటనలు ఎన్నో కూడా మనము ఏ రకమైన పర్సన్ అవుతాము అనేది డిసైడ్ చేస్తుంది. సో సరైన పేరెంటల్ ప్రేమ అందనప్పుడు కానివ్వండి, సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా చిన్నప్పుడే ఇంట్లో ఏదైనా క్రైమ్ రిలేటెడ్ బిహేవియర్స్ చూసినప్పుడు కానివ్వండి, బంధువులలో ఇటువంటిది ఏదైనా చూసినప్పుడు కానివ్వండి, మన బ్రెయిన్ ఓకే ఈ విధంగా కూడా జనాలు ఉంటారు, ఈ విధంగా కూడా ప్రపంచం ఉంటుంది, ఇదే విధంగా ప్రపంచం ఉంటుంది అనే ఒక భావనలోకి వెళ్ళిపోతుంది. సో మనము ఆ టైంలో తయారు చేసుకునే ఈ ఐడియాలజీ బట్టి మన పర్సనాలిటీ ట్రేట్స్, అంటే
ప్రపంచం ఇలా ఉంటుంది కనుక నేను ఈ ప్రపంచానికి ఫిట్ ఇన్ అవ్వాలి, లేదా ఈ ప్రపంచం యొక్క బ్యాడ్ బిహేవియర్లో నేను డంప్ కాకూడదు అని అనుకుంటే నేను ఈ పర్సనాలిటీని ఎంచుకోవాలి. అది చెడ్డవాడినైనా పర్లేదు, సర్వైవల్ ఇస్ ఇంపార్టెంట్ అనేది బ్రెయిన్ నేర్చుకుంటుంది. సో అలా కొన్ని నెగటివ్ పర్సనాలిటీ ట్రేట్స్ని బ్రెయిన్ నేర్చుకున్నప్పుడు లెస్ ఎమోషన్, మోర్ ఇంపార్టెన్స్ గివెన్ టు మీ. సో నేను 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 అనేదే ఎక్కువ బ్రెయిన్కి ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. డాక్టర్, రీసెంట్గా సాక్షి టీవీలో ఒక న్యూస్ డిబేట్లో వన్ ఆఫ్ ద స్పీకర్ వాస్ టెల్లింగ్ దట్ రీసెంట్గా మన తెలుగు సొసైటీస్లో మల్టిపుల్ పార్ట్నర్స్ సిండ్రోమ్, అంటే 2 టైమింగ్ 3 టైమింగ్, టీనేజర్స్ కానీ అడల్ట్స్ కానీ, సో ఈ ఫెనామినా బాగా పెరిగిపోతుంది. అయితే అక్కడ ఆ డిబేట్లో ఒక సైడ్లో ఏమంటున్నారంటే, కొంతమంది సోషల్ మీడియాలో కూడా బాగా డిస్కషన్ నడిచింది. వాళ్ళు ఏమంటున్నారంటే దాంట్లో తప్పేముంది, హ్యూమన్ చాయిస్ అది, మ్యాన్ ఆర్ ఉమెన్ బై నేచర్ దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ డైవర్సిటీ అండ్ చాయిస్. దెన్ దీనికి ఆపోనెంట్ వ్యూ ఏముంటుందంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. అంటే రీసెంట్గా ఈషా ఫౌండేషన్ సద్గురు గారు కూడా అతను ఒక వీడియో పెట్టారనమాట ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ గురించి. అంటే దట్ ఈస్ నాట్ మారలీ ఆర్ బయోలాజికలీ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రైట్ అని, దట్ ఈస్ వన్ ఒపీనియన్ విచ్ మెనీ పీపుల్ ఆర్ సపోర్టింగ్. 2 సైడ్స్కి చాలా సపోర్ట్ ఉంది. అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలి సార్? సైకలాజికల్ వ్యూ పాయింట్లో మనం చూసుకుంటే ఈజ్ ఇట్ సంథింగ్ ఇన్హెరెంట్ టు హ్యూమన్ నేచర్ ఆర్ ఇట్ ఈస్ వాట్ వీఆర్ కండిషన్ టు? ఇప్పుడు మనము ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇన్ టు ఆంథ్రోపలాజికల్ స్టడీస్ అండి, ఖచ్చితంగా లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇస్ వాట్ హ్యూమన్ బ్రెయిన్స్ ఆర్ మేడ్ ఫార్. ఓకే. అయితే ఇన్ టుడేస్ వరల్డ్ వాట్ హ్యాస్ బీన్ చేంజింగ్ అంటే వాట్ ఈస్ లీడింగ్ ఇన్ టు, ఇప్పుడు మీరు చెబుతున్నట్టు ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ కానివ్వండి, 2 టైమింగ్, డేటింగ్, మెనీ పీపుల్, వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అని కనుక చూస్తే, ఒకటి ఇవాల్టి రోజుల్లో ఒక కపుల్ మధ్యలో ఎమోషనల్ అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది, అసలు సమయం లేదు ఇద్దరికి. సో ఆ ఎమోషనల్ వ్యాలిడేషన్ కోసమని ఇంకొక పార్ట్నర్ని వెతుక్కోవడము అనేది ఇస్ వాట్ ఇట్ స్టార్ట్స్ విత్. సెకండ్ థింగ్, ఈగో ఆస్పెక్ట్స్ అనేవి పెరిగిపోయే వరకు ఎదుట వాళ్ళను మనము ఎప్పుడైనా ఒక అవసరం ఉన్నప్పుడు లేదా ఒక సందర్భం ఉన్నప్పుడు పొగడము లేదా మేకింగ్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ విత్ వర్డ్స్, ఇవన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. సో దానివల్ల కూడా మనకు బయట నుండి కొద్దిగా ప్రేమ వచ్చినా కూడా మన మనస్సు అటువైపు అట్రాక్ట్ అవ్వడము అనేది జరుగుతుంది. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ ఇంపల్సివిటీ. అంటే బ్రెయిన్ లోపల ఈ ఇంపల్సివ్ నేచర్కి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ ఎక్కువగా యాక్టివ్ ఉండడము, స్పెషల్లీ అలా జరిగినప్పుడు మారల్ లాజికల్ థింకింగ్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ లైక్ అ యానిమల్ ఆర్ అ బీస్ట్ థింకింగ్, ఇంకా కావాలి ఇంకా కావాలి. రైట్. సో ఆ రకంగా ఉన్నప్పుడు కూడా ద పర్సన్ స్టార్ట్స్ బిలీవింగ్ ఐ డిజర్వ్, నాకు ఎదుట వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మేబీ ఐ డిజర్వ్ ఇట్. సో వెన్ ఐ డిజర్వ్ ఇట్ నేను ఎందుకు చేయొద్దు అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము. అనదర్ రీజన్ ఈజ్ సబ్స్టెన్స్ ఇంటాక్సికేషన్. ఈ మధ్య సబ్స్టెన్స్ యూజ్ అనేది పెరిగిపోయే వరకు మన బ్రెయిన్ లోపల ఉండే ఇన్హిబిటరీ సెంటర్ షట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక గ్రూప్ ఒక టేబుల్ మీద ఎవరైనా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు మొదలుపెట్టిన గంట తర్వాత ఆ టేబుల్లో అందరి వాయిస్ కూడా పెరిగిపోతుంది. వాళ్ళల్లో ఎప్పుడూ డ్యాన్స్ చేయని వాడు సడన్గా లేచి డ్యాన్స్ చేస్తాడు. రైట్. ఎప్పుడు పాట పాడని వాడు పాటలు పాడతాడు. ఎప్పుడు కేర్ఫుల్గా బండి నడిపేవాడు తాగిన తర్వాత హై స్పీడ్లో నడుపుతాడు. మనం ఎంతో క్రిమినల్ యాక్టివిటీస్ కూడా అండర్ ద ఇంటాక్సికేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ చూస్తాం. వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే మన బ్రెయిన్ లోపల ఒక బ్రేక్ ఉంటుంది. వద్దు, అందరూ చూస్తున్నారు, మనం అలా చేయొద్దు,
ఇది మారలీ తప్పు. ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను యూరినేట్ చేయాలని అనుకుంటే నేను ఎక్కడ పడితే అక్కడ చేయను, తాగున్నవాడు చేస్తాడు. ఎందుకంటే ఆ బ్రేక్ తొలగిపోతుంది. సో ఆ బ్రేక్ అనేది లేకపోయే వరకు, కమింగ్ బ్యాక్ టు రిలేషన్షిప్స్, నాకు అనిపించిందల్లా నేను తీసేసుకోవాలి లేదా దక్కించుకోవాలి రైట్. అనే ఒక తత్వం కూడా బ్రెయిన్స్లో డెవలప్ అవుతున్నాయి. సో వీటన్నిటినీ కనుక చూసుకుంటే వై బ్రెయిన్స్ ఆర్ బిహేవింగ్ దిస్ వే అనేది మనం చెప్పగలుగుతాము. కానీ బయలాజికల్లీ ఈ కోరిక కలిగించేది డోపమైన్. అయితే లాంగ్ లాస్టింగ్ బాండింగ్ కలిగించేది ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఉన్నప్పుడు డోపమైన్ తగ్గిన ఆ రిలేషన్షిప్ ఆనందంగా జరగగలదు, ముందుకు వెళ్ళగలదు. కానీ ఇవాళ రోజుల్లో మన అందరము కూడా వేరే న్యూరోకెమికల్స్ వైపు వెళ్ళకుండా డోపమిన్ మీదనే, మనము డోపమిన్ కోసమే వెంటబడుతున్నాం. ఇప్పుడు పొద్దున లేచినప్పటి నుండి కూడా స్క్రోలింగ్ నుండి ఎవ్రీథింగ్ ఇస్ డోపమైన్. సో అంత డోపమైన్ బ్రెయిన్కి అలవాటు అయ్యే వరకు, ఆ డోపమైన్ లెవెల్స్ తగ్గినప్పుడు అటాచ్మెంట్ కన్నా డిజైర్ ఎక్కువ ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. సో ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ నా డిజైర్ ఇంకొకటి కావాలి అనే ఒక ఆలోచనను తీసుకొస్తుందండి. సార్, ఇందాక మీరు చెప్పిన కేసులో అంటే ఇలా సైలెంట్ సఫరర్స్ చాలా మంది ఉంటారు సార్. కరెక్ట్. అంటే ప్రాక్టికల్గా వీళ్ళు ట్రామటైజ్ అయిపోతారు. యా రైట్. సో వీళ్ళని వాట్ ఈస్ ద వే హెడ్ ఫర్ దెమ్ సార్, ఇలాంటి విక్టిమ్స్కి? అన్డౌటెడ్లీ థెరపీ హెల్ప్ అవుతుందండి. మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి. అసలు థెరపీ అంటే ఏంటి సార్? చాలా మందికి ఇప్పుడు నాకు సమ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా, డిస్టర్బింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా అంటే నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ష్రింక్, అంటే కొన్ని చాలా ఫ్యాన్సీ టర్మ్స్ కూడా వచ్చినాయి. కొంచెం అవేర్నెస్ ఇవ్వండి సార్. ఎవరు అసలు సైకియాట్రీకి సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి, థెరపీ ఎవరు ఇస్తారు? అండ్ కొంతమంది సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ థెరపిస్ట్ కూడా ఉన్నారు. అవును. సో అంటే ఒక డిస్ట్రెస్లో ఉన్న పర్సన్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సో ఇప్పుడు మనము మెంటల్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు అండి, సైకాట్రీ, సైకాలజీ అని 2 డివిజన్స్గా మనం మాట్లాడతాం. ఓకే. అయితే సైకాట్రిస్ట్ అనేవాడు బయోలాజికల్ సైన్స్ ప్లస్ థెరప్యూటిక్ సైన్స్, ఈ రెండు చదువుతాడు. అంటే మెడికల్గా బ్రెయిన్లో జరుగుతున్న మార్పు చేర్పులు, అలానే ఈ సైకాలజీలో నేర్పించే టెక్నిక్స్, ఈ రెండు కూడా ఒక సైకాట్రిస్ట్కి తెలుసు. సైకాలజిస్ట్ ఏమో ఓన్లీ సైకలాజికల్ టెక్నిక్స్, అంటే వాళ్లకు బ్రెయిన్లో ఉండే ఏరియాస్, బ్రెయిన్లో ఉండే కెమికల్స్, వీటి గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. సో ఆ రకంగా సైకాట్రిస్ట్ అనేవాడు రెండూ చేయగలుగుతాడు, సైకాలజిస్ట్ అనేవాళ్ళు కౌన్సిలింగ్ ఆర్ థెరపీ చేస్తారు. సో అసలు ఈ కౌన్సిలింగ్ ఆర్ థెరపీ అంటే ఏమిటి అని అంటే, సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఓకే మనము మన బ్రెయిన్ లోపల ఉండే ప్యాటర్న్స్ని మన కొన్ని బిహేవియర్స్ ద్వారా, ఆ బిహేవియర్ ఒక ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఒక మెడిటేషన్ అవ్వచ్చు, ఒక జర్నల్ రాయడం అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు విజువలైజేషన్ టెక్నిక్స్ లాంటివి అవ్వచ్చు. ఇలా కొన్ని టెక్నిక్స్ ద్వారా మన బ్రెయిన్ లోపల చేంజెస్ని తీసుకురావడము అనేది ఇస్ టాక్ థెరపీ. ఓకే. ఇదే బ్రెయిన్ చేంజెస్ని మనము కెమికల్ ట్రీట్మెంట్స్ ద్వారా తీసుకురావడము అనేది మెడికల్ ట్రీట్మెంట్. సో ఏది బెటర్ అని నన్ను అడిగితే, ఇంటర్నేషనల్ రీసెర్చెస్ చెప్పేవి ఏమిటి అని అంటే, కాంబినేషన్ ఆఫ్ బోత్ సుపీరియర్ ట్రీట్మెంట్. సో ఓన్లీ మెడిసిన్ వాడితే మార్పు రాదు, ఓన్లీ థెరపీ తీసుకుంటే మార్పు రాదు. ఈ రెండు కలిపి చేసినప్పుడు బెటర్ చేంజెస్ అనేవి మనం చూస్తాం. సార్, యూజువల్గా చాలా మట్టుకు మూవీస్లో కానీ సోషల్ మీడియాలో ఒక కామన్ డిస్కషన్ ఉంటుంది, ఉమెన్ బ్రెయిన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది చూడండి. ఆ బ్రెయిన్ పిక్చర్ కూడా చూపిస్తారు, పక్కన మెన్ పిక్చర్ పెడతారు, మేల్ బ్రెయిన్ పిక్చర్ పెడతారు, చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఉంది ఉమెన్ బ్రెయిన్. సో వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది, మేల్స్ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది. సో మీరు మల్టిపుల్ కేసెస్ చూసి ఉంటారు కదా సార్, అంటే కొన్ని కేసెస్తో మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అసలు ఉమెన్కి మెన్కి ఈ డిఫరెన్సెస్ అన్ని డైమెన్షన్స్లో ఎందుకు వస్తుంది? జెనెటికల్లీ చూసుకుంటే ఉమెన్ ఆర్ సుపీరియర్ టు మెన్ అండి.
ఎందుకంటే ఉమెన్లో దేర్ ఇస్ XX క్రోమోజోమ్, మెన్లో దేర్ ఇస్ XY. ఈ Y అనేది చిన్న క్రోమోజోమ్. సో చిన్న క్రోమోజోమ్ ఉండే వరకు అది క్యారీ చేసే జెనెటిక్ మెటీరియల్ కూడా తక్కువ. సో ఆ విధంగా చూసుకుంటే జెనెటికలీ ఉమెన్ ఆర్ సుపీరియర్. ఆ సుపీరియారిటీ వల్ల కాంప్లెక్సిటీ కూడా వాళ్ళలో ఎక్కువ ఉండవచ్చు. ఓకే. ఎందుకంటే ఆన్ అ లైటర్ నోట్ మనము చూస్తూ ఉంటాము, ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక మనిషి, ఒక మగవాడు సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పివేస్తాడు. అదే ఒక ఆడపిల్ల దాన్ని ఒక అబ్స్ట్రాక్ట్ వేలో చెప్పి, నేను చెప్పిన దాంట్లోంచి ఇప్పుడు నువ్వు ఒక మీనింగ్ తీయాలి, ఆ మీనింగ్ నేను అనుకున్న మీనింగ్ తీయాలి నేను అనుకున్న మీనింగ్ దగ్గర సమస్య అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మేబీ ఈ జెనెటిక్ సుపీరియారిటీ వల్ల ఈ క్రియేటివిటీ కూడా వాళ్ళల్లో ఉంటుంది. అయితే ఈ జెనెటిక్ సుపీరియారిటీ వల్ల ఎమోషనల్ అండర్స్టాండింగ్ కూడా ఉమెన్లో మెన్ కన్నా ఎక్కువ ఉంటుందండి. అయితే ఈ జెనెటిక్స్ తక్కువ ఉన్నప్పటికీ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ వల్ల ఫిజికల్ ఎనర్జీ మెన్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. అందుకే మాస్క్యులినిటీ అనేది ఆ మజిల్ గ్రోత్, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక మ్యాన్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఉమెన్లో బెటర్గా ఉంటుంది. ఒక మ్యాన్ ఒక సింగిల్ టాస్క్ని అద్భుతంగా చేయగలుగుతాడు. ఒక ఉమెన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని ఒక్కసారి కూడా చేయగలుగుతారు. ఓకే. ఒక ఉమెన్ అదే మ్యాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా నైట్లో మా పిల్లవాడు లేచి ఒకవేళ వాడు ఏడుస్తుంటే ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు కిచెన్కి వెళ్ళి మిల్క్ కొద్దిగా బాయిల్ చేసి తీసుకొస్తారు. నేను యూజువలీ ఎత్తుకోవడము అనే యాక్టివిటీ తీసుకోవడం నేను ఎంచుకుంటాను. ఎందుకంటే అందులో ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉండాలి. 5 నిమిషాలు ఉండొచ్చు, అరగంట ఉండొచ్చు. నా వైఫ్ ఎప్పుడైనా అప్పుడప్పుడు చైల్డ్ వాడు తల్లితోనే ఉంటానంటాడు. సో అప్పుడు ఐఎమ్ సపోజ్ టు గో టు ద కిచెన్. సో నా వైఫ్ సింపుల్గా ఈ బాటిల్ తీసుకెళ్ళి ఇందులో ఉన్న పాలను ఎక్కడో పెట్టేసి వాష్ చేసి ఏదో తీసుకురమ్మని అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి. సో మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఈ మిల్క్ని ఏం చేయాలి అని అడుగుతాను. ఈ మిల్క్ని ఒక చిన్న కప్లో తీసేయి, బాటిల్ని ఒకసారి కడిగేసి అని మళ్ళీ ఏదో చెప్తుంది. నేను వెళ్ళి ఆ మిల్క్ని తీసేసి బాటిల్ని కడిగి మళ్ళీ వస్తాను. ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాను. ఇప్పుడు నువ్వు ఉన్న వెజిల్లో ఇంకో మిల్క్ని బాయిల్ చేసి తీసుకురా అని అంటుంది. సో ద సేమ్ థింగ్ విచ్ షీ కుడ్ డూ ఇన్ అ ఫ్లో, మై బ్రెయిన్ likes to do it perfectly when it is given one task at once. So చాలా మంది మనకి రిలేటబుల్. సో వాట్ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ ఇస్, మీరు ఒక అబ్బాయితోటి మాట్లాడుతున్నప్పుడు సింపుల్ లాంగ్వేజ్, సింగిల్ టాస్క్ అనేది ఇచ్చినప్పుడు యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. ప్రోగ్రామింగ్ అలా ఉందా? యా. సో ఆ విధంగా చూసుకుంటే క్రియేటివిటీ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ కానివ్వండి, ఎమోషనల్ రెగ్యులేషన్ కానివ్వండి, ఇవి ఒక ఉమెన్ బ్రెయిన్ కెన్ డూ బెటర్. బట్ అట్ ద సేమ్ టైం ఇవి మగవాళ్ళు చేయలేరని కాదు. ఇట్ కెన్ కమ్ విత్ ప్రాక్టీస్, విత్ ద రైట్ గైడెన్స్. కసురుకోకుండా భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కసురుకోకుండా ప్రేమతో మెల్లగా ఒకవేళ చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ టాస్క్స్ అబ్బాయి కూడా అంతే బాగా చేయగలుగుతాడు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు యూజువలీ ఫండమెంటల్ వైరింగ్లో డిఫరెన్స్ ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అంటారు, మదర్స్ ఏమంటారంటే ఇవాళ రేపు అమ్మాయిలకు పేషెన్స్ లేదు. ఫాదర్స్ ఏమంటారంటే ఇవాళ రేపు అబ్బాయిలకు రెస్పాన్సిబిలిటీస్ లేవు అని అంటారు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న జెన్జీ ఆర్ ఇప్పుడు ఉన్న ఎర్లీ టీనేజర్స్ కానీ ఎర్లీ 20sలో ఉన్న కిడ్స్, యంగ్స్టర్స్, వాళ్ళు హైలీ రెస్ట్లెస్ ఉన్నారా, లేదా డూ దే హ్యావ్ అ డైరెక్షన్ ఆన్ వాట్ దే నీడ్ టు డూ?
అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న ఒక గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అండి. రైట్. ఎందుకంటే మనము అసలు హ్యూమన్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి చూస్తే ఏన్షియన్ టైమ్స్లో ఆ బ్రెయిన్ స్పెసిఫిక్ టైమింగ్స్లో యాక్టివేట్ అయ్యేది. ఓకే. హంటింగ్ చేసినప్పుడు, ఒక సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు, లేదా ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, ఇలా దే యూస్ టు బి స్మాల్ స్పైక్స్. రైట్. చాలా వరకు రెస్ట్ ఉండేది. కానీ ఇవాల్టి జనరేషన్లో ద బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ యాక్టివేటెడ్. పెద్ద స్పైక్స్ లేకపోయినా చిన్న చిన్న స్పైక్స్ ఉన్న కాన్స్టెంట్ యాక్టివేషన్ ఉంది. ఆ రకంగా కాన్స్టెంట్ యాక్టివేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నేను ఒకే మనిషితోటి డే డ్యూటీ చేయిస్తున్నాను, నైట్ డ్యూటీ కూడా చేయిస్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున డే డ్యూటీ చేయమంటున్నాను. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ద బ్రెయిన్ స్టార్ట్స్ లూజింగ్ అబిలిటీ. మీరు చెప్తున్న రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, పేషెన్స్ కానివ్వండి, ఈ రెండూ కూడా ఆర్ స్కిల్స్ దట్ వీ లెర్న్. కానీ ఆ లెర్నింగ్ స్కోప్ అన్ఫార్చునేట్లీ ఇవాళ కిడ్స్కి లేదు. బికాజ్ వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ ద బ్రెయిన్ ఈజ్ కాన్స్టెంట్లీ స్టిమ్యులేటెడ్, ఆల్వేస్ ఆన్ ఫెనామినన్. అంటే బ్రెయిన్ వాస్తవంగా నిద్రపోతున్నప్పుడు కూడా యాక్టివ్ ఉంటుంది. రైట్. కానీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ఇంతకు ముందు బ్రెయిన్ బోర్డంలో ఉండేది కొంతసేపు. దీన్ని మేము సైకాట్రీలో ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అంటాం. వాస్తవంగా అలా ఏదీ చేయకుండా ఉన్నప్పుడు కొన్ని అద్భుతమైన బ్రెయిన్ చేంజెస్ జరుగుతాయి. కానీ ఇవాళ ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఆర్ డూయింగ్ నథింగ్, లేదు. నాకు ఒక 5 minutes గ్యాప్ వస్తే ఐ వాంట్ టు స్క్రోల్ మై ఫోన్. ఇప్పుడు ఒక క్యూలో నించునున్నాను, ఐ వాంట్ టు స్క్రోల్. లేదు ఒక చోట నేను వెయిట్ చేస్తున్నాను, ఐ వాంట్ టు స్క్రోల్. సో ఆ రకంగా ఆ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ ఉండే వరకు ఒకటి బ్రెయిన్ క్వాలిటీ తగ్గుతోంది, ఇంకొకటి దేర్ ఈజ్ నో రియల్ కంపారిజన్. ఇప్పుడు ఇన్ అ వే కంపారిజన్ ఇస్ గుడ్, కానీ ఇవాళ మనం ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాము? విత్ అ వరల్డ్ దట్ ఐ డోంట్ నో అండ్ విత్ అ లైఫ్ దట్ ఐ బిలీవ్ ఇస్ ట్రూ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి నేను కూడా అలా ఉండాలి అని అనుకుంటున్నాను. అరే ఆబ్వియస్లీ వాడి బెస్ట్ లైఫే పెడతాడు అక్కడ, వాడి లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడ ఎందుకు పెడతాడు? కానీ నా లైఫ్ కూడా ఎప్పుడు అలానే ఉండాలి అనే ఒక ఆలోచన. లేదా ఒకడు ఒక ఫోటో పెట్టి వాడి బాడీ షేప్ని స్క్వీజ్ చేసి సన్నగా 4 ఫిల్టర్స్ యాడ్ చేసి పెడితే ఓ అందం అంటే అది, అలానే ఉండాలి. సో ఈ రకమైన మైండ్ సెట్లో ఉండే వరకు ద బ్రెయిన్ ఇస్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఆల్సో. సో యాక్టివిటీ హై స్ట్రెస్, ఈ రెండు ఉండే వరకు బ్రెయిన్ తన యొక్క అద్భుతమైన క్వాలిటీస్ ఎన్నో కోల్పోతుంది. అండ్ దట్ ఈస్ వై Gen Z is one generation which is suffering the most. అంటే బయటికి ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు మాట్లాడతారు, కానీ ఇంటర్నలీ దే ఆర్ వెరీ లాస్ట్, దే ఆర్ వెరీ లోన్లీ, దే ఆర్ వెరీ అండర్ కాన్ఫిడెంట్. ఇవాళ రోజుల్లో వెన్ యు ఆర్ అండర్ కాన్ఫిడెంట్, మనము ఏదో ఒక విధంగా యు యాక్ట్ కాన్ఫిడెంట్. సో డిఫెన్స్ మెకానిజం. ఆ యాక్టింగ్ మనం జెన్జీలో ఎక్కడ చూస్తాము అని అంటే, ఒకటి బాడీ లాంగ్వేజ్లో, రెండు వాళ్ళు వాడే భాషలో. కాంప్లెక్స్ ఇంగ్లీష్ టర్మినాలజీస్, యునో వెరీ సొఫెస్టికేటెడ్ లాంగ్వేజ్, యాక్సెంట్, బాడీ లాంగ్వేజ్. దిస్ ఇస్ వాట్ దే ఆర్ లెఫ్ట్ విత్. అండ్ బీ దేర్ డన్ దట్ కైండ్ ఆఫ్ అంతే. బట్ అదర్ దెన్ దట్ ఇంటర్నలీ దే ఆర్ సఫరింగ్ అ లాట్. అండ్ పేరెంట్స్ షుడ్ రియలైజ్ దిస్. ఈవెన్ ఫిజికలీ సార్, హెల్త్ పరంగా చూసుకున్నా, నేను ఒబేసిటీ చూసుకుంటే మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారు, వెన్ హీ వాజ్ అ డాక్టర్, వెన్ హీ వాజ్ డూయింగ్ MBBS, రైట్. సో అప్పుడు ఒబేసిటీ చాప్టర్ ఒక 2 pages చాప్టర్ ఉండేదంట. అప్పుడు మా నాన్నగారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుకునే వాళ్ళంట,
ఇదెవరికి వస్తుంది, అసలు ఇవాళ రోజుల్లో యూనో హౌ కెన్ ఒబెసిటీ కమ్ అని ఆలోచించేవాళ్ళంట. ఓకే. ఇవాళ చూస్తే ఎవ్రీ సెకండ్ చైల్డ్ హూ ఆర్ ఇన్ దేర్ అడాలసెన్స్ ఆర్ షూర్లీ హ్యావింగ్ సమ్ ఇష్యూ, ఈటింగ్ ప్రాబ్లం కానివ్వండి, లేదా ఓవర్ వెయిట్ కానివ్వండి, ఆర్ క్వాలిఫైయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫర్ ఒబెసిటీ. ఎస్. సో ఆ రకంగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఎందుకంటే సోషలైజింగ్ తెలీదు, గ్యాజెట్ తోటి మాట్లాడడము, వాట్సాప్లో చాట్ చేయడము ఈజ్ నాట్ సోషలైజింగ్. కానీ హెల్త్లో ఉండే ఈ 3 డైమెన్షన్స్ కూడా దెబ్బతిని ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వేర్ ద హెల్త్ క్రైసిస్ ఆర్ ద మెంటల్ హెల్త్ క్రైసిస్ విత్ ఫిజికల్ హెల్త్ క్రైసిస్ ఈజ్ ద కరెంట్ ప్రాబ్లం అండి. సోషల్ ఆక్వర్డ్నెస్ బాగా పెరిగిపోతుంది సార్. చాలా. ఎందుకంటే కొన్ని స్కిల్స్ మనం నలుగురిని కలిసినప్పుడు మాత్రమే నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నట్టు మీ ముందు కూర్చోరాదు. నేను ఇవాళ మీతో మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైనా మాట్లాడక ముందే మీ ముఖాన్ని చూసి మీరేం చెప్పాలనుకుంటున్నారు, లేదా మీరు ఏమి అండర్గో అవుతున్నారు, సంతోషమా, బాధనా, భయమా, ఆందోళననా, ఇవి తెలుసుకోగలం. ఇవి తెలుసుకోవాలి అని అంటే నలుగురిని కలవాలి. రైట్. అలానే మీరు మాట్లాడుతూ ఉంటే నేను వినగలగడము, మీరు మాట్లాడే దాంట్లోంచి ఏదైనా నేర్చుకోగలగడము, ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవాళ? సో దట్ సోషల్ ఆక్వర్డ్నెస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ సోషలైజింగ్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ స్కిల్. వీళ్లకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు చాలాసార్లు నవ్వు వస్తుంది. ఇంట్లో ఉండే పిల్లలు, ఓ ఇవాళ మేము పార్క్ చూడ్డానికి వెళ్తున్నాం, పిక్నిక్, గ్రీనరీ చూడ్డానికి పిక్నిక్ అని తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే సమ్వేర్ ద సొసైటీ హెస్ డిగ్రేడెడ్ అండ్ ద కరెంట్ జనరేషన్ ఇస్ ద మోస్ట్ హిట్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ నో ఫోన్ టైమ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫోన్ టైమ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఇన్ సంబడి ఎల్సెస్ హ్యాండ్, నోకియా డబ్బా ఫోన్, నోకియా కలర్ ఫోన్స్, అది కూడా ఎవరో యూజ్ చేయడము, పేజర్ కూడా చూసాము, పేజర్స్ చూసాము. సో ఒక సీక్వెన్స్లో వచ్చాము. ఇప్పుడు పుట్టగానే ఐప్యాడ్, పుట్టగానే స్మార్ట్ ఫోన్. సో ఆ బ్రెయిన్కి ఇంకా గ్రో అయ్యే స్కోప్ అనేది మనమే తగ్గించేసాము. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ బట్ అ వెరీ వీక్ జనరేషన్ రైట్ నౌ. సార్ ఇప్పుడు కమింగ్ టు ఇందాక ఫోన్స్ గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి నాకు సడన్గా ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. రైట్. అంటే చాలామంది ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. రైట్. మీరు కూడా ఐటీ క్రౌడ్ చూసుంటారు. సో వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మంచి ఆర్భాటంతో హంగులతో మ్యారేజ్ చేసుకుంటారు, దానికోసం స్ట్రగుల్ అవుతారు, ఫైనలీ దే గెట్ మ్యారీడ్. బట్ ప్రాక్టికల్గా మ్యారేజ్ అయ్యాక ఒక బెడ్రూమ్లో రైట్ ఒక్కళ్ళనొక్కళ్ళు చూసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫోన్. ట్రూ. రైట్. ఫోన్ హ్యాస్ బికమ్ దేర్ పార్ట్నర్ రాదర్ దెన్ ద రియల్ పార్ట్నర్. ఏమైనా కేసు చెప్పగలుగుతారా సార్? వెల్ అండి, యూజువలీ ఈ యంగ్ కపుల్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు యాజ్ అ డాక్టర్ వీ ఆల్సో ఆస్క్ అబౌట్ దేర్ ఫిజికల్ ఇంటిమసీ. ఎందుకంటే సెక్షువల్ హెల్త్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కొన్నిసార్లు కపుల్స్ హూ ఆర్ రీసెంట్లీ మ్యారీడ్, నో రెస్పాన్సిబిలిటీస్, అంటే వాళ్ళు చేసే వర్క్ కాకుండా ఆ ఇంట్లోపల వాళ్ళిద్దరే మనుషులు. ఆ ఇంట్లోపల పక్కన పెట్టేయండి, వాళ్ళు కొత్తగా వచ్చిన సిటీ, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకెక్కడో బయట నుంచి వచ్చారు. సో ఆ ఇంటి బయట కూడా వాళ్ళంటూ ఎవరూ లేరు, వాళ్ళిద్దరే. అయినా మీ లాస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఎప్పుడు జరిగింది, లేదా ఫిజికల్ ఇంటిమసీ ఎప్పుడు జరిగింది అని అంటే వారాలు, కొన్నిసార్లు నెలలు అని చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ మెంటల్ హెల్త్ అండి. ఎందుకంటే ఫిజికల్ ఇంటిమసీ అనేది ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ మన బ్రెయిన్ని కాపాడుతుంది, మన ఫిజికల్ హెల్త్ని కూడా కాపాడుతుంది. అలానే ఫిజికల్ ఇంటిమసీ ఉన్నప్పుడు ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. సో ఈ రకమైన ఒక యాక్ట్ ఏదైతే దే ఆర్ లీగలీ అలౌడ్, దే ఆర్ నాట్ యూజింగ్ దట్. ఎందుకు అని అంటే వాళ్లకు అసలు ఒకళ్ళకు టైం అనేదే లేదు.
వాళ్ళ బ్రెయిన్కి కావలసిన ప్లెజర్, ఎంటర్టైన్మెంట్ అంతా కూడా గ్యాజెట్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళ మధ్యన ఒక ఎమోషనల్ బాండింగ్, ఒక ఫిజికల్ బాండింగ్ అనేది లేకపోవడము ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. అండ్ ఇంకొకటి, చాలామంది కపుల్స్ మాకు చెప్పేది ఏంటి అని అంటే, గ్యాజెట్ ఎందుకు ఎంచుకుంటున్నారు అని అంటే, గ్యాజెట్ మనం ఎప్పుడు ఆఫ్ చేయాలంటే ఆఫ్ అవుతుంది, కానీ నా పార్ట్నర్ నేను ఎప్పుడు ఆఫ్ అవ్వాలంటే అప్పుడు ఆఫ్ అవ్వరు. సో ఆ వినే ఓపిక నశించింది, ఎదుట వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ నశించింది. ఎంతసేపు నేను నాకు నచ్చింది, ఒక రీల్ నాకు నచ్చలేదు తీసేస్తా, ఒక కాంటెంట్ నచ్చలేదు తీసేస్తా, నాకు కావాల్సిన కాంటెంట్ రావట్లేదు సర్చ్ చేసి దాన్ని తెచ్చుకుంటా. సో ఎంతసేపు నేను నాకు కావాల్సింది అనే ధోరణిలో మాత్రమే జనాలు ఉంటున్నారు. అందుకే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోనని కూడా అంటున్నారు. అరే నేను సంపాదించుకుంటున్నా, నా డబ్బు నాకు, నేను ఇంకోళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టాలి, రేపు నా భార్య వస్తే తన మీద నేను ఖర్చు పెట్టాలి కదా. సో అంత దారుణంగా ఆలోచిస్తున్న రోజులు ఇవాళ ఉన్నాయి. అండ్ దానికి అన్డౌటెడ్లీ కాజ్ ఈజ్ ద గ్యాజెట్ అండి. అంటే సార్ ఇక్కడ మీరు చెప్పిన లాజిక్లో డెఫినెట్గా గ్యాడ్జెట్స్ వల్ల అనుకుంటాం, కానీ ఇక్కడ రైజ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రైజ్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వల్ల రీసెంట్గా దెర్ ఆర్ స్టడీస్ ఆల్సో, అండ్ మనము ఈటీవీ న్యూస్ డిబేట్స్లో కూడా చూసుకుంటే ఉమెన్ ఆర్ సీయింగ్ మ్యారేజ్ వద్దు, మాకు మ్యారేజ్ చేసుకుంటే నేను వాడి మాట వినాలి, నేను మ్యారేజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ లైక్ అ సబ్జుగేషన్. అంటే సమ్ పీపుల్ ఫెమినిస్ట్ డైమెన్షన్లో చూసుకుంటే మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ పుట్స్ ద ఉమెన్ ఇన్ అన్ అన్ఈవెన్ సిచ్యువేషన్ అని అంటారు. సో దాన్ని ఎట్లా చూసుకోవాలి సార్? సో I remember meeting this 28-year-old female అండి. She continues to meet me. She's around 36, 37 now. She came to me with loneliness. ఎందుకంటే all her life తను పెరిగిన వాతావరణము was very career oriented. ఓకే, అంటే అచీవ్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యు అచీవ్ ఇస్ యువర్ ఐడెంటిటీ అనే ఒక బ్యాక్గ్రౌండ్లో పెరిగారు. సింగిల్ చైల్డ్, సో ఇంట్లో కూడా ఎవరు లేరు, పేరెంట్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. తను mid-20s వరకు తన టైంని పాజిటివ్గా యూటిలైజ్ చేసుకుని మంచి చదువు, ఇవాళ మంచి ఉద్యోగం, ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రీ టైం రావడం మొదలైంది. అన్ఫార్చునేట్లీ తన పెరిగిన వాతావరణంలో చదువు తప్ప ఇంకొక యావిగేషన్ అంటూ ఏదీ లేదు, అంటే నో అదర్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద బ్రెయిన్. సో ఇప్పుడు ఫ్రీ టైంలో ఏం చేయాలో తెలియదు. కొన్ని హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి అంటే అవన్నీ ఇప్పుడు తనకి కొత్తవి. ఓ గ్రూప్ని కలుద్దామంటే ఫ్రెండ్షిప్స్ అలవాట్లేదు. ఫ్రెండ్షిప్స్ ఎక్కడి వరకు అని అంటే హలో హాయ్ వరకే, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేను అని అంటారు. లోన్లీనెస్లోకి వెళ్ళింది. సరే ఆ లోన్లీనెస్ని ట్రీట్ చేసుకుంటూ వచ్చాము. ఐ ఆల్వేస్ సజెస్టెడ్ హర్, వై షుడ్ యూ నాట్ లుక్ ఫర్ అ పార్ట్నర్. మ్యారేజ్ అని కూడా చెప్పలేదు, జస్ట్ ఒక కంపానియన్షిప్, ఫ్రెండ్ కానివ్వండి లేదా ఒక పార్ట్నర్. చాలా రెసిస్టెన్స్ ఉండింది. ఫైనలీ షీ మెట్ సమ్వన్, దే గాట్ మ్యారీడ్ అండ్ షీ హిట్ హర్ ఎర్లీ 30s అప్పటికి. అండ్ దెన్ యాజ్ అ డాక్టర్ ఐ డిడ్ ఎక్స్ప్లెయిన్ హర్ అంటే బయలాజికల్ ఏజ్ ఫర్ ప్లానింగ్ కిడ్స్, ఎందుకంటే దేర్ ఇస్ ఆల్వేస్ అ రిస్క్. 35 దాటిన తర్వాత బోత్ మెన్ అండ్ ఉమెన్ దేర్ ఇస్ అ రిస్క్. అప్పుడు షీ డిడ్ నాట్ వాంట్ టు గో ఫర్ అ చైల్డ్. ఎందుకు అని అంటే నా హస్బెండ్ కెరియర్కి బ్రేక్ పడదు ప్రెగ్నెన్సీలో, కానీ నాకు పడుతుంది కదా. ఓకే, సో మేమిద్దరము ఇప్పుడు నెక్ టు నెక్ ఉన్నాము. అక్కడ నేను వెనుకబడిపోతాను, తను ముందుకు వెళ్ళిపోతాడు అని. అండ్ అన్ఫార్చునేట్లీ నౌ వెన్ షీఈస్ 37 షీఈస్ ఫైండింగ్ సో మచ్ డిఫికల్టీ ఇన్ ప్లానింగ్ దట్ చైల్డ్. నౌ షీ వాంట్స్ ద కిడ్. నౌ షీ వాంట్స్ ఇట్, బట్ ఖర్చు పెట్టడానికి ఉంది వాళ్ళ దగ్గర, కానీ ఖర్చు చాలా పెడుతున్నారు ఆల్రెడీ, బికాస్ దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ కాస్ట్లియర్. Yes, absolutely. కానీ వాళ్ళకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. తన స్ట్రెస్ లెవెల్స్ మళ్ళీ ఏవైతే ఈ లాస్ట్ 6 yearsలో
మెయింటెనెన్స్కి వచ్చాయో ఇప్పుడు మళ్ళీ స్పైక్ అయ్యాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కార్టిజాల్ స్పైక్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ, ఈ ట్రీట్మెంట్స్ ఇంకా ప్రాబ్లమాటిక్గా అవుతున్నాయి. సో ఇండిపెండెన్స్ ఇస్ గుడ్, కానీ ఎక్కడ మనం ఆ బౌండరీ డ్రా చేయాలి అనేది కూడా మనకు ఇండిపెండెన్స్ నేర్పిస్తున్న వాళ్ళు, అది తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు అవి కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఒక బ్యాలెన్స్, ఇంకా మోడరేషన్ అవసరం. if you look at our parents, they wanted their child to be successful, love that idea. They wanted that child to be achieving things, love that idea. సో దట్ కానీ దాని తర్వాత ఏమిటి? at one point you finish achieving. I can't achieve every day కదండి. at one point అది వచ్చిన తర్వాత what is that gives you satisfaction అని చూస్తే ఎండ్ గోల్. she had nothing, and that led her into this whole downfall. సార్ లైక్ ఇదే కంటెక్స్లో డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే దీని వెనుకల సైకాలజీ ఏంటి సార్? ఈ మైండ్ సెట్. ఇంకోటి సార్, ఇందాక మీరు అన్నారు మ్యారేజ్ అయినాక యూ ఆల్సో స్పెషలైజ్ ఇన్ సైకోసెక్షువల్ వెల్బీయింగ్, రైట్? వెన్ దే కమ్ టు దట్ యాక్ట్, కొంతమంది బాడీలీ లేజినెస్ వల్ల దే ఆర్ యాక్చువల్లీ నాట్ పర్ఫార్మింగ్ ఇట్ విత్ దేర్ పార్ట్నర్. Right. Sometimes the other partner might be wanting it, but because of their other avocations or distractions or sometimes even laziness, they deprive the other partner. Inko aspect ఏంటిది, rather than engaging with the partner, they are going for sex toys, etc. I have this patient couple. The female is depressed and తను వచ్చినప్పుడల్లా భర్తతోటి వస్తుంది. అన్డౌటెడ్లీ తను ఒక 2-3 సెషన్స్ తర్వాత వర్బల్గా, వోకల్గా చెప్తోంది. తన మెయిన్ కారణము లోన్లీనెస్కి ఏమిటి అని అంటే, నా భర్త నన్ను దూరం పెట్టే వరకు ఐ స్టార్ట్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్. భర్తతోటి మాట్లాడినప్పుడు తను ఇచ్చే ఆన్సర్ ఏమిటి అని అంటే, సార్ తన సెక్షువల్ నీడ్స్ కోసం నేను తనకు ఒక సెక్స్ టాయ్ ఇచ్చాను కదా. Seriously, ఎస్. సో టుడేస్ డే, he is justifying it. ఓ ఎస్. సో హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ దాట్ యునో, అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్, సో యూ కాంట్ బీ సాడ్ అనే మైండ్ సెట్. డబ్బు ఉంది, ఏదైనా కొనుక్కుందాము, ఆనందాన్ని కూడా కొనేసుకుందాము అనే మైండ్ సెట్లో ఇవాళ రోజుల్లో వీఆర్ సీయింగ్ దీస్ ఎడ్యుకేటెడ్ కపుల్. And that's where I feel bad about, you know, how education is not helping enough అని. ఎందుకంటే అక్కడ క్లియర్లీ ఒక ఎమోషనల్ ఇంటిమసీ కానివ్వండి, ఒక ఫిజికల్ ఇంటిమసీ, ఒక వ్యాలిడేషన్ నా భర్త నుండి నాకు కావాలి అని కోరుకుంటున్న అమ్మాయిలు ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. తన ఎక్స్పెక్టేషన్లో ఐ డోంట్ సీ ఎనీథింగ్ అన్రియలిస్టిక్. Yes. కానీ మీరు అన్నట్టు ఒకటి, దిస్ మ్యాన్ ఈజ్ వాచింగ్ పాన్. సో తనకు కావలసిన రిలీఫ్, తనకు కావలసిన డోపమిన్ రష్ తన పాన్ వాచింగ్ ద్వారా కానివ్వండి, తన మాస్టర్బేషన్ బిహేవియర్ ద్వారా కానివ్వండి తనకు వచ్చేస్తుంది. ఇది అడిక్టివ్ సిండ్రోమ్ ఉంటుందా సార్? యాక్చువల్లీ అండి, ఎందుకంటే పాన్ వాచింగ్ క్రియేట్స్ ద సేమ్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ వాట్ డ్రగ్స్ డూ. ఎందుకంటే దట్ హై డోపమిన్ రావడము, మీ డోపమిన్ సిస్టమ్ని మొత్తం డ్యామేజ్ చేయడము, కొద్ది రోజుల తర్వాత మీ బ్రెయిన్కి ఉండే ఒకే ఒక్క డోపమైన్ సోర్స్ ఆ పాన్ అవ్వడము. అండ్ ఇంకొకటి, ఆ పాన్ చూసే వరకు ఆ పాన్లోంచి వచ్చే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, అమ్మాయి ఇలా ఉండాలి, అమ్మాయి ఈ విధంగా బట్టలు వేసుకోవాలి, అమ్మాయి ఈ విధంగా నాతోటి ఫోర్ ప్లే చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునే వరకు యునో తన భార్య తనతోటి పాల్గొన్నప్పుడు తనకు ఆ సాటిస్ఫాక్షన్ రాకపోవడము. రెండోది, ఇంత నేను కష్టపడాలా, నా ఆనందం కోసం నేను ఇంకొకళ్ళని కూడా ఆనందపరచాలా, నేను మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్న బ్రెయిన్స్ కూడా ఇవాళ మేము చూస్తున్నాము. అండ్ క్లియర్లీ ఈ కల్చర్ ఏదైతే ఉందో వేర్ ఐ కెన్ బై ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ ఇన్ టు అ లాట్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్. రైట్ సార్. ఇందాక మీరు ఇప్పుడు పోన్ అడిక్షన్లో చూస్తే దానిపైన వైల్డ్ ఫ్యాంటసీస్ కూడా కొంతమంది డెవలప్ చేసుకుంటారు. లైక్ మల్టిపుల్ పీపుల్తోని సేమ్ టైం
ఎంగేజ్ కావడం కానీ, ఏనల్ సెక్స్ కరెక్ట్. ఆర్ సమ్‌టైమ్స్ దే గో టు ద ఎక్స్‌టెంట్ అదర్ పార్ట్‌నర్‌ని ఫిజికల్‌గా హార్మ్ అయినా గానీ, హార్మ్ చేసుకుంటూ వీళ్ళకో ప్లెజర్ పొందుతుంటారు. అంటే ఎందుకు సార్? దీని వెనకాల ఏ మైండ్ సెట్ ఉంటుంది? వై డు దే ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్? దీనికేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి? అంటే చాలా మందికి కపుల్స్‌కి అదర్ పార్ట్నర్‌కి తెలవది. ఓకే. ఇది Correct. కామన్ అని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇతను ఇట్లనే, ఆమె ఇట్లనే, షీ ఈస్ లైక్ దిస్ ఆర్ హి ఈస్ లైక్ దిస్ అని యాక్సెప్ట్ చేస్తుంటారు. కానీ దీనికి అసలు రెమెడీ ఉందా? సో ఇప్పుడు అన్యూజువల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ని కోరుకోవడము అనేది ఈజ్ నార్మల్. ఓకే. కానీ ఈ కోరిక ఏదైతే ఉన్నదో అది ఎప్పటి వరకు నార్మల్ అని అంటాము అని అంటే అది హార్మ్లెస్గా ఉన్నప్పుడు, అలానే దాని గురించి మనము ప్రాపర్గా మన పార్ట్నర్కి కమ్యూనికేట్ చేసినప్పుడు, అలానే కన్సెంట్ అన్నది తీసుకున్నప్పుడు. సో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ యాక్ట్ మనం ఏదైతే చేయబోతున్నామో ఒకవేళ ఎట్ ఎనీ పాయింట్ నీకు అన్కంఫర్టబుల్గా అనిపించినా, పెయిన్ఫుల్గా అనిపించినా, డిస్టర్బింగ్గా అనిపించినా, యూ షుడ్ జస్ట్ సిగ్నల్ మీ అండ్ వీ షుడ్ స్టాప్. ఈ కమ్యూనికేషన్ ఉంటూ ఒకవేళ కన్సెంట్ పార్ట్నర్ నుండి కూడా ఉంటే ఈ అన్యూజువల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ క్యాన్ బి ట్రైడ్. కానీ ఎక్కడైతే కన్సెంట్ ఉండదో, ఎక్కడైతే హార్మ్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ లేదో అది ఖచ్చితంగా అన్హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్గా మనం పరిగణించాలి. అన్డౌటెడ్లీ కొన్ని సైకలాజికల్ స్టేట్స్ వల్ల కూడా, అలానే బ్రెయిన్ లోపల ఈ న్యూరల్ సర్క్యూటరీలో జరిగే చేంజెస్ వల్ల కూడా ఈ రకమైన బిహేవియర్స్ ఉంటాయి. వీటిని సెక్షువల్ డిసార్డర్స్ కింద మేము పరిగణిస్తాము. అన్డౌటెడ్లీ మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ సైకలాజికల్ ట్రీట్మెంట్స్ వీటిని తగ్గించవచ్చు. తగ్గించి ఈ యాక్ట్స్ని మోర్ న్యాచురల్, మోర్ సేఫ్గా మార్చడానికి మనము ప్రయత్నం చేయొచ్చండి. మీరు డీల్ చేసిన తన పెక్యులర్ కేస్ గురించి చెప్పగలుగుతారా సార్? So something that always stays in my brain is a couple that had come. ఓకే సార్. So usually newly married couple, ఒకవేళ హస్బెండ్ ఇంటిమేట్ అవ్వడం లేదు అని అన్నప్పుడు చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అరే మొగతనం ఉందా లేదా, ఇంపార్టెంట్ అనే ఒక ఆస్పెక్ట్ యూజువలీ వస్తుంది. సో ఆ రకంగా హస్బెండ్ అండ్ వైఫ్ రావడం అన్నది జరిగింది. హస్బెండ్ తోటి మాట్లాడినప్పుడు తను చెప్పడము ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్తాడు, కానీ భార్యతోటి తను కలవడం లేదు. భార్యతోటి మాట్లాడినప్పుడు టిపికల్ ఇండియన్ కల్చర్లో దే డోంట్ యూజువలీ ఓపెన్ అప్, లేదు సార్ దెర్ ఇస్ నో అదర్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను మా ఫీమేల్ సైకాలజిస్ట్ని ఐ హ్యాడ్ టు ఇన్వాల్వ్. వైఫ్ తోటి మీరు ఒకసారి మాట్లాడితే అసలు ఏంటి అనేది తెలుస్తుంది అని. ఆ రకంగా ఒక ఫీమేల్ థెరపిస్ట్ తోటి మాట్లాడినప్పుడు వైఫ్ చెప్పినది ఏమిటి అని అంటే, తను ఒక పార్న్ మూవీ చూస్తూ అప్పుడు మాత్రమే నాతోటి సెక్స్ చేస్తాను అని అంటాడు. అండ్ ఆ పార్న్ మూవీలో అమ్మాయిని కట్టివేయడం, బాండేజ్ ఏదైతే అంటామో, లేదా డామినేట్ చేయడము, లేదా కొన్నిసార్లు కొట్టడము ఏదైతే ఉంటుందో ఆ రకంగా నేను చేసినప్పుడు మాత్రమే నేను స్టిమ్యులేట్ అవుతున్నాను అని అంటాడు. అది రెస్ట్రిక్ట్ చేసే వరకు, ఒకటి కోపంతో, ఇంకోటి తన బ్రెయిన్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీలో స్టిమ్యులేట్ కాకపోవడం వల్ల వాళ్ళకు ఆ ఇంటిమసీ జరగట్లేదు. సో దానివల్ల వాళ్ళలో డిస్టర్బెన్సెస్ రావడము, అక్కడ నుండి ఇదేదన్నా సెక్షువల్ ప్రాబ్లం ఏమో అని సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, హార్మోనల్ అసెస్మెంట్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవన్నీ చూడడము, అన్నీ నార్మల్గానే వచ్చాయి. సో దట్ ఈస్ వెన్ ఒక సైకాట్రిస్ట్ని కలవండి అని అంటే, ఇది ఈ ప్రాబ్లం గురించి పాపం ఎక్కడా చెప్పలేదు ఈ అమ్మాయి. మొదటిసారి ఓపెన్ అప్ అయిన తర్వాత we understood that somewhere this man can only get stimulated when he watches porn and beats his wife. అంటే తను నొప్పిలో అరవడము gives him stimulation. దీన్ని డీల్ చేయవచ్చా సార్ ఇలాంటి? తప్పకుండా అండి. మనము మెడికేషన్ ఉంటుంది. మెడికేషన్, థెరపీ, ఇంట్రడ్యూసింగ్ న్యాచురల్ సేఫ్ అంటే కొంత సెక్స్.
ఆ మెడికేషన్ తీసుకోవడానికి కూడా సహకరించరు కదా. కరెక్ట్. సో ఒకటి యూజువలీ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేయడము కాకుండా అసలు ఎందుకు, ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది, మెడిసిన్ యొక్క సేఫ్టీ అనే సైకో ఎడ్యుకేషన్ చేయడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ హూ వాంట్ టు బీ సెక్షువలీ యాక్టివ్ ఆర్ మోర్ కోఆపరేటివ్ విత్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే దే నో దెర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళు డ్యూ టు సమ్ పాస్ట్ బిహేవియర్స్, అంటే రెగ్యులర్ పాన్ చూడడము, రైట్. రెగ్యులర్గా అటువంటి కాంటెంట్కి ఎక్స్పోజ్ అవ్వడము వల్ల తన బ్రెయిన్ మారిపోయింది. సో హీ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లం, కానీ సమ్టైమ్స్ ఈగో మీదకి తెచ్చుకోవడం వల్ల ప్రాబ్లం అర్థం చేసుకునే వాళ్ళని కూడా మేము కలుస్తూ ఉంటాం. సార్ రీసెంట్గా మొన్న సోషల్ మీడియాలో ఒక కేసు చూసిండే సార్. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారమే వన్ ఆఫ్ ద వైల్డ్ ఫెటిష్ గురించి చెప్పారు. ఒక పర్సన్ న్యూలీ మ్యారీడ్ కపుల్, దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ వాంటెడ్ బైసెక్షువలిజం, బట్ అదర్ పార్ట్నర్ యునో దే ఆర్ నోవేర్ కంఫర్టబుల్ విత్ దట్ ఐడియా. నౌ దట్ పార్ట్నర్ ఇస్ ఫోర్సింగ్ ద అదర్ పార్ట్నర్ టు ఇండల్జ్ ఇన్ దట్. అంటే ఒక లేమ్యాన్గా అసలు ఈ బైసెక్షువలిజం అనేది ఈజ్ ఇట్ హార్మోనలీ ఇండ్యూస్డ్ లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్ అసలు? సో దిస్ ఈజ్ మోర్ విచ్ కమ్స్ విత్ ఆర్ థాట్ ప్రాసెస్ అండి. ఓకే. ఎందుకంటే ఒకవేళ చిన్నప్పుడు ఒకటే జెండర్ తోటి ఎక్కువ పెరిగినప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం అటువంటి కాంటెంట్ని పాన్లో కూడా చూసినప్పుడు ద బ్రెయిన్ బిలీవ్స్ దట్ దిస్ ఇస్ మై కంఫర్ట్ జోన్. చాలాసార్లు అబ్బాయిలు ఆపోజిట్ జెండర్ పార్ట్నర్ దొరకనప్పుడు దే వాంట్ టు ఎంజాయ్ అ సెక్షువల్ యాక్టివిటీ బట్ దే డోంట్ హ్యావ్ అ పార్ట్నర్, సో దే చూస్ సమ్వన్ ఫ్రమ్ ద సేమ్ జెండర్. యాక్సెస్. సో ఈజీ యాక్సెస్ కానివ్వండి, లేదా ద బ్రెయిన్ థింకింగ్ దట్ ఐ ఆమ్ ఆల్సో దట్ వెన్ దే సీ అ వీడియో, ఏవో కొన్ని సిమిలారిటీస్ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లేదా ఎమోషనలీ బిహేవ్ చేసే విధానము, ఇవి చూసి దే స్టార్ట్ బిలీవింగ్ దట్ ఐఎమ్ అ బైసెక్షువల్. సో ఫస్ట్ దే బిలీవ్ దట్ దే ఆర్ గే, and then later they realize that they are also sexually attracted to the opposite gender అని ఇక్కడ ఒక హ్యాబిట్ ఫార్మేషన్ జరిగి ఉంది. అండ్ ఈజీ యాక్సెస్ ఉండే వరకు దెర్ ఆర్ మోర్ పాజిటివ్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద సేమ్ జెండర్. ఓకే. సో అలా జరిగే వరకు ఆ బ్రెయిన్లో ఒక బెంచ్ మార్క్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది పెళ్ళైన తర్వాత వైఫ్ తోటి రాకపోవడము, లేదా భార్యతోటి ఏదైనా చిన్న గొడవ అయ్యే వరకు దే ఫీల్ ఓకే, ఐ హ్యావ్ అనదర్ డైరెక్షన్ వేర్ ఐ కెన్ గో. సో దట్ ఈస్ వేర్ వీ యూజువలీ సీ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ అండ్ సే ఐ హావ్ బీన్ అ బైసెక్షువల్. అండ్ చాలా మంది స్టోరీలో ఇట్ హెస్ బీన్ ఫస్ట్ ఎక్స్పోజర్ విత్ ద సేమ్ జెండర్ both in women and men, and then the second exposure with the opposite gender. But they can have affiliation or attraction to both the genders. So what happens is usually one fades off. కానీ ఏదైనా సైకలాజికల్ ట్రామా ఉంటే, లేదా నేను అన్నట్టు ప్రెసెంట్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటే, if the other is accessible, they would like to continue both. Okay. So they'll be stimulated by both the genders. Yes. Okay. Sir, ఇప్పుడు సింపుల్ స్ట్రేట్ లైన్ ఆన్సర్ కావాలి సార్. ఇది సైకలాజికల్ బయోలాజికల్? It's psychological. Completely, 100%. In the same context, sir, today you open Netflix, you open any of the major OTTs. Most of them have series Right. in which you see lesbians, gayism. యూజువల్గా మన తెలుగు సొసైటీస్లో లేదా ఇండియాలో చూసుకుంటే, ఇఫ్ సంబడీ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సేమ్ జెండర్, హోమోసెక్షువల్ రిలేషన్స్, అంటే వీడికి మైండ్ బాగాలేదు, వీడికి పిచ్చెక్కింది, ఆర్ ఈ అమ్మాయికి పిచ్చెక్కింది అని యూజువల్గా బాబాల దగ్గరో లేకుంటే మౌల్వీస్ దగ్గరకో లేదా గుడికి తీసుకెళ్ళడము, కొంచెం లేదా
మెంటల్ ప్రాబ్లం ఉందని మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తారు తెలియకుండా. కరెక్ట్. బట్ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది. అట్ ద సేమ్ టైం వీ సీ గ్రోయింగ్ నార్మలైజేషన్ ఆఫ్ థింగ్స్. అంటే ఇది బయోలాజికలా, సైకలాజికలా? వాస్తవంగా అండి, హూమ్ ఐ ఆమ్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఆర్ వాట్ ఈస్ సెక్షువలీ స్టిమ్యులేటింగ్ మీ ఈజ్ అ ప్రిఫరెన్స్. రైట్. Just like how I prefer wearing some clothes which makes me feel comfortable. Right. I prefer eating something which I feel comfortable. అదే విధంగా the sexual partner or the gender of that partner is my preference and comfort. ఓకే. మనము బ్రాడర్ వేలో బిలీవ్ చేసేది ఏమిటి అని అంటే, ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ యూ షుడ్ ఓన్లీ గెట్ అట్రాక్టెడ్ టు ఉమెన్ అని మనము బిలీవ్ చేస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ ప్రిఫరెన్స్ అటువంటిది లేదు. ఓకే. సో ఇట్ ఈస్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ అండ్ దట్ కంఫర్ట్ డెవలప్స్ ఓవర్ టైమ్. ఓకే. ఎందుకంటే ఇట్ డెవలప్స్ ఓవర్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యాడ్. సో సపోజ్ ఇఫ్ ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ someone from the opposite gender, it can be a stepmother, రైట్. who was very aggressive. ఆ టైంలో సెన్స్ ఆఫ్ హేట్రెడ్ డెవలప్. yes, so that would take me more towards this preference. సో ఇప్పుడు సౌత్ ఇండియాలో పుట్టి పెరిగి ఐ ప్రిఫర్ ఈటింగ్ రైస్. ఐ క్యాన్ ఈట్ రోటీ, ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్, బట్ వాట్ సాటిస్ఫైస్ మీ ఇస్ రైస్. సో అదే విధంగా ఒక ప్రిఫరెన్స్ ఓవర్ టైమ్ టర్న్స్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ మోర్ కంఫర్టింగ్ ఫర్ యూ, and you continue to be on that side. సో ఇది సైకియాట్రిక్గా మనం చూసుకుంటే వన్ ఇస్ కండిషనింగ్. Correct. కండిషనింగ్ అండ్ దేర్ ఎర్లీ ఎక్స్పోజర్ ఆఫ్ సోషలైజేషన్. Correct. దీనివల్లనే ఇలాంటి వెదర్ ఇట్ ఇస్ లెస్బియన్, గేయిజం ఆర్ బైసెక్షువలిజం Yes. ఇస్ ప్యూర్లీ సైకాలజికల్, Correct. నథింగ్ బయోలాజికల్ అబౌట్. లేదండి, రాదర్ ఇన్ ద లాస్ట్ 2 decades సైకాట్రీ టెక్స్ట్ బుక్స్ వీటిని తీసివేసింది, కాలింగ్ దెమ్ యాజ్ డిసార్డర్స్. ఓకే. ఎందుకంటే దిస్ ఇస్ నో మోర్ అ డిసార్డర్, ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రిఫరెన్స్ అండ్ దిస్ ఇస్ నార్మల్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఎస్. ఓకే. దెన్ వాట్ అబౌట్ ట్రాన్స్జెండర్స్? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అని అంటే, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్లో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఏ జెండర్ అయితే మనం ఇస్తామో కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ అసలు జెండర్ అది కాదు ఓకే. అని మనం తెలుసుకోవడం. అంటే కొన్ని కేసెస్లో ఇప్పుడు ఒక మేల్ అని చెప్పడానికి మనము చూసే రీప్రొడక్టివ్ ఆర్గన్ టెస్టికల్స్ అండ్ పీనిస్. సో ఈ టెస్టికల్స్ కానీ పీనిస్ కానీ కొందరిలో అబ్డామిన్ లోపలనే ఉండిపోతాయి, అవి అవుట్గ్రో కావు బయటికి. సో ఆ రకంగా జరిగే వరకు యూ టేక్ దెమ్ యాజ్ అ ఫీమేల్ చైల్డ్. వాళ్ళని మీరు 13-14 years వరకు ఫీమేల్ చైల్డ్గానే పెంచుతారు. దాని తర్వాత మీరు రియలైజ్ అయ్యేది ఏంటి అని అంటే, తనకు రెగ్యులర్గా జరిగే మెన్స్ట్రేషన్ జరగట్లేదు, తనకు ఏదైతే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ జరగాలో జరగట్లేదు అని తెలుసుకుంటారు. అప్పుడు స్టడీస్ అన్నీ టెస్ట్ అన్నీ చేయడం మొదలు పెడితే దిస్ ఈజ్ అ మేల్ చైల్డ్ అని తెలుస్తుంది. సో ఈ రకంగా మనము చాలా కేటగిరీ ఆఫ్ పీపుల్ని చూస్తున్నాం. సెకండ్ థింగ్ ఈజ్ సమ్వేర్ వేర్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఓన్ స్కిన్ ఐడెంటిటీ ఆర్ యువర్ ఓన్ ఐడెంటిటీ. సో అబ్బాయి పుట్టడము అబ్బాయిగానే పుట్టాడు, పుట్టినప్పుడు టెస్టికల్స్ కానివ్వండి, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఉన్నది, కానీ విత్ గ్రోయింగ్ ఏజ్ ఒక మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో హీఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. సో హిస్ బ్రెయిన్ ఈజ్ వాంటింగ్ టు బీ అ ఫీమేల్, ఓకే, బట్ హిస్ బాడీ ఈజ్ అ మేల్. సో ఆ రకంగా ఉన్నప్పుడు దే ఈదర్ వాంట్ టు డ్రెస్ లైక్ అ ఫీమేల్ కంటిన్యూయింగ్ ద మేల్ జెనిటీలియా, లేదు సమ్టైమ్స్ దే వాంట్ టు గో ఫర్ అ సర్జికల్ ప్రొసీజర్ అండ్ కన్వర్ట్. అయితే ఇలాంటి సర్జరీ కోసం ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా సైకలాజికల్ అసెస్మెంట్ అవసరం. రైట్. అంటే
ఇది ఒక స్టేబుల్ మైండ్లోనే మనం తీసుకుంటున్న డిసిషనా, లేదా కొన్నిసార్లు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల డిసిషన్ తీసుకుంటున్నారా అనేది. సో అదొకటి రూల్ అవుట్ చేసుకుంటే యూ కెన్ బీ వాట్ యూ వాంట్ టు బీ. ప్రాబ్లీ తెలుగు పాడ్కాస్ట్లో ఫస్ట్ టైం ఈ ఇష్యూ కోసం డిస్కస్ చేశారు సార్. సో మీ దగ్గర వచ్చిన పేషెంట్స్లో చాలామంది పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళ చిల్డ్రన్ని ఇలాంటి సిచ్యువేషన్లో చూసి. రైట్. ఇలాంటి చిల్డ్రన్లో పిల్లల్లో ఇంకో సమస్య ఉంటుంది, బుల్లియింగ్. కరెక్ట్. కజిన్స్లో, ఫ్రెండ్స్లో, రైట్. అండ్ వీళ్ళని సెగ్రిగేట్ చేయడం. సో పేరెంట్స్ మీ దగ్గరకు వచ్చిన ఏదైనా పెక్యులియర్ కేసెస్ చెప్తారా? సో మెనీ ఆ టైమ్స్ అండి, అంటే యంగ్ అడాలసెంట్ బాయ్స్ 12, 13. సో ఆ టైంలో సడన్గా ఆ పిల్లవాడు నాకు గడ్డం మీసం ఇష్టం లేదు అని ఎక్స్ప్రెస్ చేయడం. ఓకే. అంటే అప్పుడప్పుడే కొద్దిగా మనము ఈ ఫేషియల్ హెయిర్ చూస్తాము. సో నాట్ బీయింగ్ హ్యాపీ విత్ ఇట్, అండ్ అప్పుడు ఓపెన్ అప్ అయ్యి పేరెంట్స్ తోటి చెప్పడం. సో పేరెంట్స్ ఆ పిల్లవాడిని తీసుకొస్తారు, మీరు అన్నట్టు ఇదేదో సైకలాజికల్ డిసార్డర్ అని అనుకుని తీసుకొస్తారు. సో అక్కడ వాస్తవంగా కౌన్సిలింగ్ మేము పేరెంట్స్కే ఇస్తాం, దట్ ఇది వ్యాధి కాదు, ఇది తన చాయిస్. ఆ పిల్లవాడికి ఆ టైంలో మేము చెప్పేది ఏమిటి అని అంటే, యూ వెయిట్ టిల్ యూ గెట్ టు 18 or 20. ఎందుకంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ టోటలీ డెవలప్ అవుతుంది. అప్పుడు వాట్ డెసిషన్ యూ టేక్ ఇస్ ద రైట్ డెసిషన్. ఇప్పుడు ఇంపల్సివ్గా ఎవరో చేశారనో ఎవరో చెప్పారనో గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ కాకుండా గివ్ ఇట్ సమ్ టైమ్. అండ్ ఆ టైంలో తన సైకలాజికల్ సేఫ్టీకి కావాల్సిన చర్యలు తీసుకుంటాము. పేరెంట్స్ ఎలా చేయాలి, బులియింగ్ కాకుండా ఎలా చూడాలి, బులియింగ్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఇవి మనము చైల్డ్కి నేర్పిస్తాము. వన్స్ దే బికమ్ అడల్ట్స్, దెన్ దే టేక్ అ చాయిస్. దెర్ ఆర్ సమ్ పీపుల్ who have changed their decision after coming to 18 or 20. Okay. So the scope for change. There is. Okay. It should happen with time, not on force or not on dictation. యాంగ్జైటీ పెంచుకొని పేరెంట్స్ స్ట్రెస్ అవడము, పిల్లోడి పైన కానీ అమ్మాయి పైన కూడా స్ట్రెస్ పెట్టడం, దట్ ఇస్ నాట్ సజెస్టబుల్. ఇందాక ఒక స్టడీ గురించి చూస్తుండే సార్, లైక్ యూజువలీ బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినట్టు పిల్లలు కానీ, సింగిల్ పేరెంట్ లైక్ ఫాదర్ కేర్ లేని వాళ్ళు రైట్ ఎక్కువ మట్టుకు గేయిజం వైపు ఇంట్రెస్ట్ చూపించడం. ఇస్ దర్ ఎనీ రిలేషన్ టు ఇట్ సార్? సో సమ్వేర్ నాట్ హ్యావింగ్ అ పేరెంట్ ఫిగర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని తగ్గించేస్తుంది. సో సింగిల్ పేరెంట్ ఉన్నా, ఎంతో చర్య తీసుకున్నా, దేర్ విల్ బీ సంథింగ్ మిస్సింగ్ అన్లెస్ సంబడీ స్టెప్స్ ఇన్ టు దట్ ఫాదర్స్ రోల్. మేనమామ, బాబాయ్, అన్నయ్య ఉంటే, కజిన్ బ్రదర్. సో ఇటువంటి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో పెరిగినప్పుడు దెర్ ఇస్ ష్యూర్లీ ఛాన్స్ వేర్ దే ఫైండ్ కంఫర్ట్ ఇన్ ద సేమ్ జెండర్. ఎందుకంటే ఆ జెండర్ యూజువలీ మిస్ అయ్యే వరకు మనము ఒక తండ్రి కొడుకుకి నేర్పించే ఎన్నో విషయాలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో యూజువలీ చైల్డ్హుడ్ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నవాళ్ళు దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ ద సేమ్ జెండర్. ఓకే. కానీ దట్స్ నాట్ అ కంపల్సరీ థింగ్. దట్స్ నాట్ అ నార్మ్. యా, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. దేర్ ఇస్ అ పాసిబిలిటీ. సార్ లైక్ వన్ డీపర్ ఇష్యూ, లైక్ వెన్ వీ టాక్ అబౌట్ ద LGBTQ కమ్యూనిటీ, వీళ్ళని చూసుకుంటే అంటే కొంతమంది ఏమంటారంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఫర్ ఇట్, కానీ ఎవరైతే ఇలా లెస్బియన్ కానీ గే కానీ ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు ఒక డీప్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దానివల్ల వాళ్ళ సోషలైజేషన్లో ఇంకా ఓవర్గా బిహేవ్ చేస్తుంటారు. ఇది ఈజ్ ఇట్ ట్రూ సార్? ఎనీ సైకలాజికల్ యాంగిల్ ఉందా దీంట్లో? See, anyone who is insecure tries to put up an image. బ్రేజన్ ఫ్రంట్. Correct. So సుపీరియారిటీ yeah. So it's not with any one individual or one community, but any individual రైట్. who's yeah. You know, when you're empty from inside, you make more
నాయిస్ అవుట్ సైడ్. రైట్. సో అన్డౌటెడ్లీ మన కొన్ని ప్యాటర్న్స్ని మనం కూడా గమనించాలి. అంటే వై ఆర్ వి బిహేవింగ్ ఇన్ అ పర్టిక్యులర్ వే, వై ఆర్ వి అవాయిడింగ్ అ ఫ్యూ థింగ్స్. ఇది విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ స్టాండింగ్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్, it's not merely an absence of a disease. Just because I don't have an illness doesn't mean I'm healthy. రైట్. So to call myself healthy, I need to really be having some qualities. అవును. And అందులో especially when it comes to mental health, you know, మనకి ఏ థాట్స్ వస్తున్నాయి, మన ఎమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నాము, మన బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్సైట్ఫుల్ కన్వర్జేషన్ సార్. అంటే చాలా ఇష్యూస్, యూజువల్గా హెసిటెంట్ ఉండే ఇష్యూస్ని కూడా మీరు అండర్స్టాండబుల్ ఫార్మాట్లో చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యూ గేవ్ సమ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ విచ్ డెఫినెట్లీ విల్ హెల్ప్ పీపుల్ రీఫ్రేమ్ దేర్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ పర్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.